హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ విరాజ్ గారు. హలో, నమస్తే సార్. హాయ్ ఉషా, how are you? యాహ్! గుడ్. మీరు? నేను కూడా బాగున్నాను ఉషా. యాహ్! యాక్చువల్‌గా ఇంటీరియర్ అంటే అందరికీ కొంచెం అవేర్‌నెస్ ఉంది. బట్ యాక్చువల్‌గా ఇంటీరియర్ డిజైన్ అంటే ఏంటి? ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఇంటీరియర్‌లో అనేది ఒక క్లారిటీ. ఓకే. యాక్చువల్‌గా ఇంటీరియర్ డిజైన్ అంటే ఏంటి అంటే టు బి వెరీ ప్రిసైజ్ అండ్ బేసిక్, ఇంటీరియర్ అంటే ఏంటి? మన ఒక బిల్డింగ్‌లో ఉన్న ఇంటీరియర్. ఓకే. ఓకే. దాన్ని ఎస్థెటిక్‌గా, ఫంక్షనల్‌గా, సస్టైనబుల్‌గా ఎట్లా రీప్లేస్ చేస్తాము, ఎట్లా డిజైన్ చేస్తామనే అనే బేసిక్ దాన్నే ఇంటీరియర్ డిజైన్ అంటారు. సో, ఎస్థెటిక్స్ అన్నప్పుడు మనకెట్లా కనిపిస్తుందది. ఎట్లాంటి కలర్ థీమ్ వాడాలి. ఆ కలర్ థీమ్ అక్కడ ఇంట్లో ఉండే వాళ్ళ మైండ్ స్టేటస్ పైన ఎట్లా డిపెండ్ అవుతది. ఇవన్నీ కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. అండ్ దెన్ ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ అంటే మన యూజబిలిటీ అనమాట. మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం. హ్మ్. లెట్స్ సే ఇఫ్ దేర్ ఈస్ కిచెన్, వార్డ్‌రోబ్స్ దాంట్లో స్టోరేజ్ ఎట్లా చేసుకుంటున్నాం. తర్వాత మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది ఫంక్షనాలిటీ ఉందా లేదా? మనం యూజ్ చేసే విధంగా ఉందా లేదా అనేది కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. సో, ఇది ఏమైతదంటే ఒక్కొక్క ఇండివిడ్యుయల్‌కి ఇండివిడ్యుయల్ యూసేజెస్, ఫంక్షనాలిటీ ఉంటాయి. ఒకరి హైట్ ఎక్కువుంటది. ఒకరి హైట్ తక్కువుంటది. సో, దాన్ని బట్టి డిజైన్ జేస్తారనమాట. సో, దాన్నే బేసిక్‌గా దాన్నే ఇంటీరియర్ డిజైనింగ్ అంటారు. యాక్చువల్లీ ఇంటీరియర్ అనగానే ఫస్ట్ మనకి కబోర్డ్స్ అంటే మినిమమ్ అది యాహ్! గుర్తొస్తుంటది. యాహ్! ఇంకొకటేంటంటే ఇప్పుడు మెజారిటీ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. హ్మ్. సో, డబుల్ బెడ్‌రూమ్ స్పేషియస్‌గా ఉండదు. దాన్ని స్పేషియస్‌గా ఎలా డిజైన్ జేయాలి ఇంటీరియర్‌లో? స్పేషియస్‌గా డిజైన్ చేయడము అనేదేం ఉండదు. ఇట్ ఈస్ ఆల్ ఇల్యూషన్స్. యాహ్! యాహ్! బట్ వాటెవర్ మనం ఏమైతే చూస్తామో, దాన్ని మనం కలర్ థీమ్‌లో గాని, ప్యాటర్న్‌లో గాని, ఇన్ టర్మ్స్ ఆఫ్ షేప్స్‌లో గాని, అట్లా చిన్నగున్న స్పేస్‌ని ఎన్హాన్స్ చేసే విధంగా, తర్వాత లార్జ్‌గా అప్పీల్ అయ్యేలాగా చేయగలం గానీ, దాన్నైతే మనం పెద్దగా అయితే చేయలేం. ఇట్ ఈస్ ఓకే. బేసికల్లీ ఆల్ ఇల్యూజన్. ఎందుకంటే 3 ఇల్యూషన్. యాహ్! ఆబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి, సో, అప్పుడేం జేయాలి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక స్పేస్ ఉంది. హ్మ్. లెట్స్ సే ఇట్ ఈస్ వెరీ స్మాల్ స్పేస్. హ్మ్. సో, ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలి. యాహ్! ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ మన మన ఐ కాంటాక్ట్‌లో మన ఐ లెవెల్‌కి ఏవి అబ్‌స్టకిల్స్ ఉండకూడదు. యాహ్! సో, లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలి. లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మోర్ ఆఫ్ న్యూట్రల్ షేడ్స్, మోర్ ఆఫ్ పేస్టల్ వైట్. మనం వైట్ సైడ్ ఎనీ 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 కలర్ థీమ్‌లో మనం వైట్ సైడ్ ఎళ్ళాలి. సో, ఓకే. వైట్ సైడ్ ఎళ్ళినప్పుడు ఏమైతది అంటే, హ్మ్. ఎక్కువ లైట్ రిఫ్లెక్షన్ ఉంటది. మన ఐకి కూడా ఏం అబ్‌స్టకల్ ఉండదు కాబట్టి ఓకే. ఆటోమేటిక్‌గా స్పేస్ ఎక్కువుంటది. అదే మనం డార్కర్ కలర్ థీమ్‌కెళ్ళాము అంటే లైట్ అబ్జార్ప్షన్ ఎక్కువుంటది. ఓకే. లైట్ అబ్జార్ప్షన్ ఎక్కువున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా హ్మ్. మనకు ఎంత పెద్ద స్పేస్ అయినా సరే తక్కువ కనపడేటట్టు ఉంటదనమాట. ఓకే. సో, ఇల్యూజన్స్ సీలింగ్స్ ఇప్పుడు మనకు రెగ్యులర్‌గా అపార్ట్మెంట్‌లో సీలింగ్స్ చాలా తక్కువుంటాయి. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్ 8 ఫీట్. ఓకే. సో, అక్కడ స్ట్రెయిట్ లైన్స్ యూజ్ చేయడం గానీ, క్లీన్ లైన్స్ యూజ్ చేయడం గానీ, జామెట్రీ ఎక్కువ లేకుండా అట్లా చేసుకుంటే ఏమైతదంటే సీలింగ్ హైట్ కూడా ఇల్యూషన్ ఇవ్వొచ్చనమాట. హైట్ సీలింగ్ ఉన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు డ డబుల్ బెడ్‌రూమ్ మిడిల్ క్లాస్ బేసిక్‌గా ఎంత అమౌంట్ నుండి స్టార్ట్ అవుతది ఇంటీరియర్ డిజైన్? ఎంత డ్యూరేషన్ ఉంటుంది? అది బేసిక్ అమౌంట్ అంటే మనం చెప్పలేము ఉషా. ఓకే. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్వెషన్ యాస్ ఎ ఇంటీరియర్ డిజైనర్ ఈస్ వాట్ ఐ గెట్. యాహ్! అందులో ఇంటీరియర్‌లో ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఉంటది. హ్మ్. సో, లెట్స్ సే ఇప్పుడు మనకు మనమున్న జాగ్రఫీకి ఏంటి ఇంటీరియర్స్ అంటే మ్యాక్స్ కిచెన్, వార్డ్‌రోబ్స్ అండ్ దెన్ ఫర్నిచర్ హ్మ్. మహా అంటే. ఓకే. అదర్ దాన్ దట్ అయితే ఓన్లీ కిచెన్ అండ్ వార్డ్‌రోబ్స్. ఇట్ ఈస్ కిచెన్ వార్డ్‌రోబ్, ఒక టీవీ యూనిట్, హ్మ్. ఒక పార్టిషన్, పూజ యూనిట్ ఉంటదంతే. అట్లా గాకుండా ఇఫ్ ఇట్స్ ఇట్స్ ఎస్థెటికల్లీ అపీలింగ్‌గా చేసిన ఒక డిజైన్డ్ హోమ్ అంటే దట్ ఇంక్లూడ్స్ ఇవన్నీ మన కిచెన్, వార్డ్‌రోబ్స్, దాని తర్వాత పూజ యూనిట్, టీవీ యూనిట్, ఎంటర్‌టైన్‌మెంట్ యూనిట్, హ్మ్. అవి దాంతో పాటు ఫర్నిచర్. హ్మ్. తర్వాత ఫర్నిషింగ్స్ ఉంటాయి. హ్మ్. ఫర్నిషింగ్స్ అంటే లెట్స్ సే కొన్ని ఫ్యాబ్రిక్స్, ఏరియా రగ్స్, హ్మ్. దాని తర్వాత పిల్లోస్, హ్మ్. యాహ్! ఫర్నిచ్ ఈవెన్ పిల్లోస్ కర్టన్స్. కూడా అన్నీ ఇంక్లూడ్ అవుతాయి ఇంటీరియర్‌లో. అంటే యాహ్! ప్రయారిటీ. ఎవ్రీథింగ్. బికాస్ మనం ఇప్పుడు ఏ ఏ హౌస్ అయినా మనం డిజైన్ చేసుకునేది ఒక డిజైన్ స్టైల్‌లో ఉంటది కాబట్టి, హ్మ్. సో, అదే డిజైన్ స్టైల్‌లో ఒక డిజైనర్ ఒక హౌస్‌ని డిజైన్ చేసిండంటే ఎంతో రీసెర్చ్, ఎంతో డెవలప్‌మెంట్ అయిన తర్వాతే చేస్తారు. లైక్ లైక్ జస్ట్ లైక్ ఇట్ జస్ట్
ఊకే బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అక్కడ మనం ప్లేస్ చేయలేం. హ్మ్. ఈవెన్ అ పిల్లో ఆర్ ఎల్స్ ఈవెన్ అ ఫోర్క్ ఇన్ అ కిచెన్. ఓకే. సో, ఎస్థెటిక్‌గా అప్పీలింగ్ ఉండాలి, థీమ్‌లో ఉండాలి అని చెప్పేసి డిజైన్ చేస్తారు. ఓకే. సో, ఓకే. అండ్ దెన్ లైటింగ్, యాక్సెసరీస్, ఈవెన్ డెకోర్ యాక్సెసరీస్ దాని తర్వాత లైక్ ఇంకా ఇన్ డెప్త్‌కెళ్ళాలి అంటే లైక్ ద ప్లాంటేషన్ ఆల్సో. ఓకే. సో, వాళ్ళున్న ఏరియా ఏంది? అక్కడ ఎయిర్ క్వాలిటీ ఎంతుంది? ఎయిర్ క్వాలిటీని బట్టి కూడా అక్కడ ప్లేస్‌మెంట్ ఇస్తామనమాట. ఓకే. యాక్చువల్‌గా ఇందాక మీరు చెప్పినట్టు అంటే లైటింగ్ ఎక్కువ వైట్, న్యూడ్ షేడ్స్ తీసుకుంటారని చెప్పారుగా. బేసిక్‌గా ఒకవేళ మీ ఒపీనియన్ ప్రకారం ఇంటికి ఎలాంటి కలర్స్ వేయాలి? అంటే లైక్ ఇప్పుడు కిడ్స్ ఉన్నారనుకోండి. కిడ్స్ రూమ్‌కి అంటూ స్పెషల్ డిజైన్ ఉంటది. అలా మామూలుగా మనం ఇంటికి ఏ కలర్స్ చూజ్ జే ఎలాంటి కలర్లు మనం చూజ్ చేసుకోవాలి? ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది కలర్స్? కలర్స్ అనేది మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము ఇఫ్ ఇట్స్ వర్కింగ్ పీపుల్ ఓకే. మనం ఆఫీస్‌కెళ్తాము. అక్కడ కొంసేపు టైమ్ స్పెండ్ చేస్తాము. అండ్ దెన్ ఇన్ మిడిల్ ఆల్సో విల్ హావ్ బ్రేక్స్. హ్మ్. అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ టు అవర్ హౌస్. ఓకే. సో, వన్స్ మనం ఇంటికొచ్చినప్పుడు వి హావ్ టు ఫైండ్ సమ్ పీస్ యాహ్! కదా! హ్మ్. సో, మనం అక్కడ ఆహ్, మనకు పీస్‌ఫుల్‌గా దాని తర్వాత కామింగ్‌గా ఇట్లాంటి మూడ్‌ని ఎలివేట్ చేసే అదేంటి కలర్స్ ఉండాలి. సో, జస్ట్ చూడ్డానికి బాగుంది కదా! అని చెప్పేసి కలర్ స్కీమ్ అక్కడ అప్లై చేయలేం. సో, దట్ డిఫర్స్ విత్ పర్సన్ టు పర్సన్ అండ్ దెన్ థీమ్. లైక్ ఇప్పుడు లైక్ లెట్స్ సే ఇఫ్ ఇట్స్ లివింగ్, హ్మ్. యాహ్! లివింగ్. లివింగ్. సో, ఆ లివింగ్‌లో గూడా లైక్ వెదర్ ఇట్స్ ఇన్‌ఫార్మల్ లివింగ్ ఆర్ ఫార్మల్ లివింగ్. ఇప్పుడు ఓకే. గెస్ట్‌లొస్తుంటారా దాన్ని బట్టి, లేకపోతే గెస్ట్‌లు రారా? హ్మ్. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారా? సో, దాన్ని బట్టి ఓకే. లైక్ టు బి ప్రిసైజ్ బెటర్ వే వచ్చేసి సేఫర్ వే వచ్చేసి ఏందంటే న్యూట్రల్ షేడ్స్‌తో ఎళ్ళడం అనమాట. ఓకే. న్యూట్రల్ షేడ్స్‌లో ఆ టోనింగ్ అనేది అదర్ ఎలిమెంట్స్‌ని డిపెండ్ అయ్యి ఉంటది. ఎగ్జాక్ట్‌గా అట్లా చెప్పలేం. హ్మ్. లైక్ న్యూట్రల్ టోన్స్ ఆర్ మోర్ సేఫర్. ఓకే. న్యూట్రల్ టోన్స్ అంటే మనకు గ్రే, వైట్ అండ్ దెన్ పీచ్, బ్రౌన్ సైడ్స్ ఉంటాయి గదా! ఓకే. సో, అట్లాంటి కలర్ థీమ్స్ ఎళ్తే అది మోర్ సేఫర్ సైడ్. ఓకే. ఏందంటే లైక్ అదర్ ఎలిమెంట్స్ ఏ కలర్స్ అయినా సరే అవి కొంచెం కాంప్లిమెంట్ చేస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు ఇది వాస్తు ప్రకారం ఏమన్నా జేస్తారా? అంటే ఐ మీన్ ఇల్లు మేజర్‌గా వాస్తు రిలేటెడ్ చూసి కట్టేవాళ్ళు మేజర్‌గా ఉంటారు. ఆహ్, అట్లా ఇంటీరియర్ డిజైన్ గూడా దాన్ని వేలో జేస్తుంటారా? సీ లైక్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాస్తు. ఓకే. వాస్తు అనేది ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళు ఒక విధంగా చెప్తారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక విధంగా చెప్తారు. ఓకే. ఓకే. ఒక్కొక్కరు వాస్తులో ఒక్కొక్కటి చెప్తారు. యాహ్! సో, దట్ అప్లైస్ ఫర్ ఇంటీరియర్స్ ఆల్సో. హ్మ్. ఇంటీరియర్స్ ఈస్ ఆల్ అబౌట్ సైన్స్. ఓకే. ఇట్స్ అ హోమ్ సైన్స్. లైక్ ఎందుకు అంటే హ్మ్. ఇప్పుడు ఒక కిచెన్‌లో ఒక ఒక మనిషి వర్క్ చేస్తున్నారు అంటే హ్మ్. యూ హ మేమెట్లా డిజైన్ చేస్తాము అంటే నంబర్ ఆఫ్ బెండ్స్ హ్మ్. ఏదన్నా గ్రాబ్ చేయాలంటే బెండ్ అవ్వాలి. అవునవును. ఆ! ఆ! అవును. అండ్ దెన్ సో, డిఫరెంట్ స్పేసింగ్ ఇస్తామనమాట. ఓకే. సో, దేర్ విల్ బి 5 స్పేసింగ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే. కిచెన్ డిజైన్ చేసేటప్పుడు ఓకే. హ్మ్. మోర్ జనరల్ స్టాండర్డ్‌గా మనం యూజ్ చేసినామంటే హ్మ్. ఒకటొచ్చేసి కుకింగ్ జోన్. కుకింగ్ జోన్‌లో మన కుకింగ్‌కి కావాల్సినవి ఏమేమి ఉంటాయి. మనం ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కుకింగ్. ఓకే. అక్కడ దాని గురించి. ఎందుకంటే నంబర్ ఆఫ్ టర్న్స్ చేయకుండా కిచెన్‌లో ఉండడానికి. హ్మ్. ఇంకొకటొచ్చేసి వాషింగ్. హ్మ్. వాషింగ్‌లో మనం సింక్‌లో క్లీన్ చేసేవి గానీ, దాని యాహ్! తర్వాత దానికి రిలేటెడ్ డిటర్జెంట్స్, హ్మ్. దానికి రిలేటెడ్ యుటెన్సిల్స్ హ్మ్. అక్కడ. హ్మ్. ఇంకొకటొచ్చేసి సర్వీస్ స్టేషన్. లైక్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ చాపింగ్. హ్మ్. యాహ్! చాపింగ్ షాపింగ్‌కి ఎక్కువ యాహ్! టైమ్ స్పెండ్ చాపింగ్‌కి చేస్తుంటారా? యాహ్! చాపింగ్‌కి సెపరేట్ స్టేషన్ ఉండాలి. హ్మ్. దాని తర్వాత స్టోరేజ్. హ్మ్. దాని తర్వాత ప్యాంట్రీ గానీ, ప్యాక్డ్ ఫుడ్ గానీ, ఓకే. ఎక్కువ గ్రెయిన్స్ గానీ, ఏవేవి ఎక్కడెక్కడ స్టోర్ చేసుకుంటున్నారని చెప్పేసి స్టోరేజ్ అనమాట. ఓకే. దాని తర్వాత మన రెఫ్రిజిరేటర్ నుంచి మనం వెజిటబుల్స్ తీసుకోవాలి. హ్మ్. సో, ఇవన్నీ ఎలా ఉండాలి అంటే, ఏది ఎక్కడ ఉందో మనకు తెలియాలి వంట చేసేటప్పుడు. హ్మ్. అండ్ దెన్ మనం కుక్ చేసేటప్పుడు ఇవన్నీ సైమల్టేనియస్‌గా మనకు అర్థమయ్యి ఫాస్ట్‌గా గ్రాబ్ చేసేసి హ్మ్. ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా టైమ్ వేస్ట్ ఒకటే కాదు, ఎక్కువ అలసిపోకుండా ఉండడానికి. ఓహ్! ఓకే. యాహ్! దట్ వేర్ ఎగ్జాక్ట్‌లీ దిస్ మాడ్యులర్ కిచెన్ కిచెన్. సొల్యూషన్స్ హావ్ కమ్. ఓకే. సో, అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్‌వేర్స్ ఉంటాయన్నమాట. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్‌వేర్స్ ఉంటాయి. లైక్ లెట్స్ సే కార్నర్ స్పేసింగ్ ఏం వేస్ట్ కాకుండా, హ్మ్. దాని తర్వాత
ఇప్పుడు మనం లెట్స్ సే డ్రావర్ ఛానెల్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. డ్రావర్ మనకు కంప్లీట్ ఓపెన్ అవుతది. హ్మ్. కంప్లీట్ అయినప్పుడు లోపల ఏముందో మనకు మొత్తం కనిపిస్తది. ఆ! అదే షెల్ఫ్ అనుకోండి. హ్మ్. యూ హావ్ టు బెండ్ అండ్ దెన్ యూ హావ్ టు లుక్ ఫర్ ఇట్. యాహ్! అండ్ దెన్ మీరు సెకండ్ డబ్బా అక్కడ తీసుకోవాలి అంటే ఫస్ట్ డబ్బా తీసి పక్కన పెట్టి సెకండ్ డబ్బా తీసుకోవాలి. అవును. సో యాహ్! హ్మ్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. హ్మ్. సో ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని ఒకరు ఇదేంటి హ్మ్. డిజైన్ చేస్తాం మనం. ఓకే. సో అన్ లైక్ కమింగ్ టు యువర్ పాయింట్, వాస్తు అంటే ఇట్ ఈస్ ఆల్ సైన్స్. ఓకే. సైన్స్ అండ్ దెన్ ఫంక్షనాలిటీ. ఓకే. సో, బేసిక్ సైన్స్, బేసిక్ వాస్తు ఫాలో అవుతారు గానీ, లైక్ నాట్ ఇప్పుడు వాస్తు ఫాలో అవ్వాలంటే ప్రతిదానికి వాస్తు ఉంటది. లైక్ లెట్స్ సే మీరు సోఫా పెట్టాలన్నా ఆ! వాస్తు చూస్తారు. ఉంటది. దాని తర్వాత ఇది ఉంటది. హ్మ్. బేసిక్ మనం చూడాల్సింది ఏంటి అంటే మన ఫంక్షనాలిటీ సర్వ్ అవుతుందా లేదా? ఓకే. సో, బేసిక్ వాస్తు దట్ కెన్ బి ఫాలోడ్. ఓకే. కిచెన్‌లో ఎలాంటి అంటే ఎక్కువ విమెన్ స్పెండ్ చేసేది కిచెన్‌లోనే. హ్మ్. సో, కిచెన్‌లో మీరు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు కిచెన్ బేస్‌లో? కిచెన్ ఇప్పుడొచ్చేసి మనకు డిజైన్ స్టైల్స్‌లో గూడా లాట్ ఆఫ్ డిజైన్ స్టైల్స్ ఉంటాయి. ఓకే. సో, ఎక్కువ యూజ్ చేసేదొచ్చేసి కాంటెంపరరీ డిజైన్స్ యూజ్ చేస్తారు. ఓకే. కాంటెంపరరీ గాని, మినిమలిస్ట్ గాని అండ్ దెన్ మోడర్న్ డిజైన్స్. లైక్ ఓకే. వెరీ రేర్ కేస్ క్లాసికల్ క్లాసిక్ డిజైన్స్, క్లాసిక్ కాంటెంపరరీ దాని తర్వాత డిజైన్ స్టైల్స్‌ని మెర్జ్ చేసుకునే విధంగా ఉంటదనమాట. ఓకే. ఓకే. హ్మ్. అంటే దానికి మినిమమ్ బడ్జెట్, బేసిక్, ప్రీమియం అట్లా బడ్జెట్ అనలైజేషన్ ఏమి ఉండదండి? బడ్జెట్ అనలైజేషన్ వచ్చేసి ఉండదు. ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్ ఏముంది? ఏం టైప్ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నారు? హ్మ్. దాని తర్వాత ఏ టైప్ ఆఫ్ ఫినిష్ వాడుతున్నారు? హ్మ్. ఎటువంటి హ్మ్. పర్సన్ చేస్తున్నారు? హూ ఈస్ సర్వింగ్ ఇట్? ఓకే. వెదర్ అది ట్రెడిషనల్ వేలో కార్పెంటర్ చేస్తున్నాడా? లేకపోతే ఆహ్, మెషినరీ ఫినిష్, ఫ్యాక్టరీ ఫినిష్ నుంచి వస్తుందా? వెదర్ ఇట్స్ నార్మల్ కిచెన్ ఆర్ ఎల్స్ మోడ్యులర్ కిచెన్ దాన్ని బట్టి హ్మ్. ప్రైస్ అనేది వేరీ అవుతా ఉంటది. ఓకే. సో, ఒక లెట్స్ సే మోడ్యులర్ కిచెన్ ఒక బ్రాండెడ్ నుంచి మనం చేయించుకోవాలంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్ డిపెండ్స్ ఆన్ ద సైజెస్ అండ్ ద హార్డ్‌వేర్ అది కూడా ఓకే. ఉంటది. ఏ బ్రాండ్ యూజ్ చేసామని. సో, దట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1.5 లాక్ టు 2 లాక్. ఓకే. సో, ద మినిమమ్ అండ్ దెన్ మినిమమ్. ఇట్ కెన్ గోస్ అప్ టు 50 లాక్స్ పర్ కిచెన్ ఆల్సో. ఓకే. యాహ్! అయితే యాక్చువల్లీ ఇప్పుడు మేము మామూలుగా అందరూ ఇల్లు కట్టుకున్నాక ఇంటీరియర్ డిజైన్‌కి అవును. చేస్తారు గదా! హ్మ్. ఇంటీరియర్ హ్మ్. డిజైన్‌కి అప్రోచ్ అవుతారు. అలా కాకుండా స్టార్టింగ్‌లో మిమ్మల్ని అప్రోచ్ అవుతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? స్టార్టింగ్‌లో కూడా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే అవసరమైతే ఏమైతదంటే లైక్ లెట్స్ సే సివిల్ ఇంజినీర్ హాస్ గివెన్ ఎ ప్లాన్. ఓకే. సో, సివిల్ ఇంజినీర్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ నో ఇంటీరియర్ ఇంటీరియర్ డిజైనర్ ఆర్ ఎల్స్ క్లయింట్ హాస్ ఫెల్ట్ సంథింగ్. హ్మ్. సో, ఓకే. వాళ్ళకి ఏదైనా కొంచెం ఎన్హాన్స్ చేయాలనుకుంది. దేర్ షుడ్ బి సెపరేట్ స్పేస్ తీసుకుందాం అనుకున్నారు అంటే, హ్మ్. ఆ ప్లాన్‌ని కొంచెం అటు ఇటు మోడిఫికేషన్ చేసుకోవడానికి పనికొస్తది. ఓకే. సో, ఆహ్, ఇన్ ఎ సర్టెన్ వే ఇట్ ఈస్ ఫైన్. లైక్ మీరు ప్లాన్ చేసేటప్పుడు ఇఫ్ యూ హావ్ ఎ ఇంటీరియర్ డిజైనర్ దట్ వుడ్ బి గ్రేట్. ఓకే. ఎందుకంటే లైక్ వన్స్ సివిల్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెమాలిష్ చేసే అవసరం ఉండదు. హ్మ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట టు ఓకే. ఎక్స్‌ప్లోర్ యాహ్! ప్లాన్ నుంచయితే. ఓకే. అదే ఒకవేళ ప్లాన్ తర్వాత అయితే లైక్ డెమాలిషన్స్ ఉంటాయి. కొన్ని లైక్ 5-10% ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే పాతకాలం ట్రెండ్స్ మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు మండువా, లోగిళ్ళు ఇళ్ళని వింటున్నాము. సో, వాటి ఇంటీరియర్ ఎట్లా ఉంటుంది? వాటి గురించి ఇన్ఫర్మేషన్ మండువా, లోగిళ్ళ గురించి అంటే ఎలా చేస్తున్నారు ఇంటీరియరు? ఇప్పుడు అవి చేయాలంటే ఎంత ఖర్చవుతది? ఓకే. మండువా హౌస్ అనేది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సౌత్ ఇండియన్ కోర్ట్ యార్డ్ హౌసెస్ అన్నమాట. యాహ్! కోర్ట్ యార్డ్ హౌసెస్ అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకు ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండి హ్మ్. రూఫ్ లేకుండా ఉండేదాన్ని కోర్ట్ యార్డ్ అంటారు. ఓకే. సో, ఆ సెంట్రల్ కోర్ట్ యార్డ్ డిఫరెంట్ రూమ్స్‌కి కనెక్టెడ్ అయ్యి ఉంటది. ఓకే. సో, మధ్యలో ఏదైతే రూఫ్ లేకుండా ఉంటది. అండ్ దెన్ చుట్టూ రూమ్స్ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ దట్ ఈస్ సపోర్టెడ్ బై వుడెన్ పిల్లర్స్ గాని, కాపర్ పిల్లర్స్ గాని. హ్మ్. ఎందుకంటే అప్పట్లో మనం ఎక్కువ సాలిడ్ వుడ్ అండ్ దెన్ కాపర్ యూజ్ చేసేవాళ్ళం కాబట్టి. హ్మ్. సో, ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ అక్కడ మన సౌత్ ఇండియన్ హ్మ్. ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు దాన్ని.
ఓకే. సో, దాని నుంచి డిరైవ్ అయ్యిందనమాట. ఓకే. లైక్ మోర్ ప్రాబబ్లీ మీరు చూసినారు అంటే యూ విల్ సీ ఇన్ కేరళ. ఆ! యాహ్! కేరళ, తమిళనాడు అక్కడ చూస్తారు. హ్మ్. లైక్ వెరీ ఫ్యూ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే. ఇప్పుడు ఇంటీరియర్‌లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? అంటే మారుతూ ఉంటాయి గదా! అవును. అప్పటికప్పుడు. అవును. ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది? ఇప్పుడు కూడా మనం ఇదే ట్రెండ్ ఉంది అని చెప్పేసి ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ట్రెండ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతా ఉంటాయి. హ్మ్. బట్ ఇంకొకటి లైక్ ఒక ఫైన్ ఐడియాలజీ గాని, ఒక ఫైన్ థియరీ వచ్చింది ఏంటి అంటే, పీపుల్ నౌ ఆర్ లుకింగ్ ఫర్ సస్టైనబుల్ ఆప్షన్స్. ఓకే. ఓకే. అంటే సస్టైనబుల్ ఆప్షన్స్ అంటే విచ్ ఆర్ లైక్ నాట్ హార్మింగ్ ఎన్విరాన్మెంట్, ఓకే. విచ్ ఆర్ నాట్ హార్మింగ్ ఎనీవన్, హ్మ్. విచ్ ఓకే. ఆర్ నాట్ హార్మింగ్ ఎనీ యానిమల్స్. సో, ద ప్రెజెంట్ ట్రెండ్ నన్నడిగితే నేనేం చెప్తానంటే విచ్ ఇస్ సస్టైనబుల్. లైక్ సస్టైనబుల్ ఈస్ ఎ హ్మ్. ప్రెజెంట్ ట్రెండ్ ఓకే. అండ్ దెన్ దిస్ విల్ ఫాలో. ఓకే. మెజారిటీ ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఉంటుంటారు కదా! ఇంతకుముందు మనం విండోస్ అన్నీ వుడ్‌తో పెట్టేవాళ్ళు. ఇప్పుడు వుడ్ ఏంటంటే వెంటనే చెదలు రావడం అట్లుంటుంది. సో, ఈవెన్ కబోర్డ్స్ గూడా అంతే. చాలా ఇంటీరియర్‌కి చాలా మనీ పెట్టి చేస్తారు. బట్ అవి 2 ఇయర్స్‌కి చెదలు పట్టడం, పెస్ట్ అలా అవుతుంటుంది. యాక్చువల్‌గా ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తే బెటర్? కబోర్డ్స్ కానీ, విండోస్ కానీ? ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో చర్యలని, హ్మ్. అది ఇట్ హాస్ టు బి ప్లాన్డ్ అట్ ద టైమ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్. ఓకే. సో, ఎందుకంటానంటే, హ్మ్. కన్‌స్ట్రక్షన్ జరిగేతప్పుడే మనం బోరర్ అండ్ టర్మైట్ ట్రీట్మెంట్ చేపించాలి కన్ఫర్మ్‌గా. ఓకే. సో, అండ్ దెన్ ఎప్పుడైనా బోరర్ టర్మైట్స్ ఏమైతాయంటే, ఫస్ట్ ఇట్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు సాలిడ్ వుడ్. ఓకే. సాలిడ్ వుడ్ అంటే మన ట్రెడిషనల్ విండోస్ అండ్ దెన్ డోర్ చౌకట్స్ ఇవే ఉంటాయి. హ్మ్. కాబట్టి ఎక్కువ అక్కడే అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఆ వాల్ కూడా డైరెక్ట్‌లీ అటాచ్ ఉంటది. హ్మ్. సో, ఇట్ డజంట్ హావ్ ఎనీ మెటీరియల్ మధ్యలో. ఓకే. ఎప్పుడైతే డాంప్ వచ్చిందో హ్మ్. అవి చెదలు ఎక్కువ మల్టిప్లై అయ్యి చెప్పేసి ఇట్ హ్మ్. విల్ తెలియకుండానే అయిపోతా ఉంటది. ఓకే. సో, చెదలు రాకుండా వాడాలి అంటే కొన్ని ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఈవెన్ దో ఇన్ ద వుడ్ ఆల్సో హ్మ్. మనం ప్లైవుడ్‌ని టర్మైట్ అండ్ బోరర్ ఫ్రీ జేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ ఇన్సులేషన్ జేసే టైంలో గూడా సో, హ్మ్. దేర్ షుడ్ బి సమ్ స్టెప్స్ దట్ హాస్ టు బి మెయింటైన్డ్. ఓకే. ఐ కాంట్ అంటే నేనిప్పుడు ఫిజికల్‌గా నేను చెప్పలేను. అది చెప్పినా గూడా అర్థం గాదు. ఎప్పుడైతే చేస్తారో దేర్ హ్మ్. షుడ్ బి సమ్ స్టెప్స్ షుడ్ బి ఫాలోడ్. ఓకే. సో, ఓకే. వాల్స్‌కి టచ్ అవ్వకుండా చేయడం గానీ, దాని తర్వాత కింద గూడా టచ్ అవ్వకూడదు. హ్మ్. అండ్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ప్లైవుడ్ ఈవెన్ దో ద సైడ్స్ ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్స్ కవర్ అవ్వాలి. సైడ్స్ పీవీసీ ఎడ్జ్ బ్యాండ్‌తో కవర్ చేయాలి. అండ్ దెన్ దానికి ఏ గ్లూ వాడుతున్నారో ఇవన్నీ హ్మ్. ఇవన్నీ చాలా డిఫరెంట్ మెటీరియల్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటది విషయం. ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు ట్రెండ్స్ జెప్పినప్పుడు మామూలుగా మనము అంటే మన ఇండియాలో గాదు, మామూలుగా చూస్తుంటే అన్ని హిడెన్ రూమ్స్, ఆ తర్వాత ఇప్పుడు బెడ్ ఉందంటే బెడ్ క్లోజ్ చేసి వాల్‌కి ఇలాంటి డిజైన్స్ చూస్తుంటాము. హ్మ్. హ్మ్. అవి ఇప్పుడు ఇక్కడ చేసారా మీరు? అంటే మీరు చేసిన ప్రాజెక్ట్‌లో అలాంటివి యూనిక్‌గా చేసిన ప్రాజెక్ట్ ఏంటి? యాహ్! సో, హిడెన్ డోర్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు బిల్డర్ కన్‌స్ట్రక్ట్ చేసేదంతా కొంచెం చిన్న చిన్న స్పేసెస్ హ్మ్. కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. అవును. సో, లైక్ లెట్స్ సే ఇఫ్ దే వాంట్ హ్యూజ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూనిట్. హ్మ్. అదొచ్చేసి ఏమైతదంటే 2 బెడ్‌రూమ్ డోర్స్ మధ్యలో ఉంటది. ఓకే. సో, అప్పుడు 2 బెడ్‌రూమ్ డోర్స్ వచ్చేసి దాని తర్వాత మధ్యలో టీవీ యూనిట్ అకామిడేట్ చేయాలి అంటే చిన్నగుంటది. హ్మ్. కాబట్టి వన్ ఆఫ్ ద డోర్‌ని హిడెన్ డోర్ చేసేసుకొని, హ్మ్. సో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ యూనిట్‌ని పెద్దగా చేసేసేయొచ్చనమాట. ఓకే. ఓకే. అండ్ దెన్ మీరు ఇంకొకటి ఏం చెప్పారు? అదేంటి ఫోల్డబుల్ బెడ్స్ ఆ! చెప్పారు. సో, ఫోల్డబుల్. దట్ ఈస్ ఆల్ స్పేస్ సేవింగ్. హ్మ్. ఆ యాహ్! ఫోల్డబుల్ బెడ్స్ ఒకటే కాదు సోఫా కమ్ బెడ్స్ ఉంటాయి. కంప్లీట్‌లీ ఫోల్డ్ చేసే బెడ్స్ ఉంటాయి. లైక్ యూ ఓకే. కెన్ యూజ్ ఇట్ యాస్ సోఫా యాస్ వెల్ యాస్ బెడ్. ఓకే. సో, అదైతే ఇది ఏంటంటే మనం మోర్ ఎక్కువైతే గెస్ట్ ఎక్కడ గెస్ట్ రూమ్స్ ఉంటాయి గదా! ఓకే. క్లయింట్స్‌కి ఎప్పుడైతే గెస్ట్ రూమ్ ఉందో అక్కడ హ్మ్. యూజ్ చేస్తాం. అంటే లైక్ యాస్ వెల్ యాస్ ఫోల్డబుల్ బెడ్ ఎక్కడ యూజ్ చేశాను అంటే నాకు ఒక క్లయింట్ ఉండే. హ్మ్. తను ఫిజియోథెరపిస్ట్ అన్నమాట. ఓకే. సో, ఫిజియోథెరపిస్ట్‌కి షీ ఆల్సో హావ్
యూనో తనకు తన ఓన్ లగేజ్ కూడా ఉంటది. ఆ రూమ్‌ని ఫిజియోథెరపీ రూమ్‌గా యూజ్ చేయాలి. అండ్ దెన్ ఎప్పుడైతే పే పే గెస్ట్ పేషెంట్స్ ఓకే. యాహ్! యాహ్! హ్మ్. ఎప్పుడైతే పేషెంట్స్ వస్తారో అది మొత్తం తన ఎక్విప్‌మెంట్ అంతా ఓహ్! అక్కడే ఉంటది. ఓకే. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళ గెస్ట్‌లొస్తారో అప్పుడు ఆ ఫోల్డబుల్ బెడ్‌ని కిందకి పెట్టేసి మనం ఓకే. యూజ్ చేసేలాగా అట్లా యూజ్ చేస్తాం. ఓకే. స్పేస్ అంటే స్పేస్ సేవింగ్ ఫస్ట్ సేవ్. చాలా ఉంటాయి. ఒక ఓకే. బెడ్ అనే కాదు లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాఫీ టేబుల్ గానీ, సైడ్ టేబుల్ గానీ, సెంటర్ టేబుల్ గానీ, డైనింగ్ టేబుల్ గానీ అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. యాక్చువల్‌గా మన సోఫాస్ చూస్తే చాలా వెయిట్, చాలా స్పేస్ కవర్ చేస్తూ ఉంటాయి. కింద గూడా మనం మొత్తం అంతా బెడ్స్‌కి, సోఫాస్ కింద అంతా డస్ట్ అట్లనే ఉండిపోతుంది. హ్మ్. అలా గాకుండా ఎలాంటి డిజైన్స్ చూజ్ చేసుకోవాలి సోఫా సెట్‌లో? సీ ఇప్పుడు ఆహ్, క్లయింట్ ఇంట్లో ఐదర్ మెయిడ్ వర్క్ చేస్తుందా? లేకపోతే క్లయింటే క్లీన్ చేసుకుంటున్నాడా? లేకపోతే ఆర్ దే యూజింగ్ రోబోటిక్ మాప్ ఆర్ సంథింగ్? ఆ! దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటది. ఓకే. సో, ఇప్పుడు హ్యూమన్ పట్టుకొని బ్రూమ్ స్టిక్ పట్టుకొని యూజ్ చేయాలి అంటే హ్మ్. మినిమమ్ 6 ఇంచెస్ ఆఫ్ క్లియరెన్స్ యాహ్! కావాలి. అవును. అదే ఒక రోబో మాప్ అంటే లైక్ 4 ఇంచెస్ కూడా ఓకే. ఓకే. సో, దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడ 6 ఇంచెస్ స్పేస్ ఉండే విధంగా హ్మ్. కింద 6 ఇంచెస్ లెగ్స్ తీసుకున్నారు అంటే ఆటోమేటిక్‌గా లైక్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చాలా వరకు అపార్ట్‌మెంట్స్ స్పేస్ తక్కువుంటది. హ్మ్. ఇప్పుడు ఇలా స్పేస్ కవర్ చేస్తారు. అంతే బాల్కనీ ఉంటది. బాల్కనీని సింపుల్‌గా డిజైన్ ఎలా జేసుకోవాలి? ఐ మీన్ ఆ బాల్కనీని డెకరేటివ్ లాగా. సీ బాల్కనీ స్పేస్ ఈస్ ద ఓన్లీ డైరెక్ట్ సన్‌లైట్ ఒస్తది. ఓకే. సో, వి ఆల్ నీడ్ సన్‌లైట్ ఫర్ వైటమిన్ డి. యాహ్! సో, బాల్కనీ స్పేస్‌కెళ్ళినప్పుడు లైక్ వేర్ యూ కెన్ సన్‌సెట్ అప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ దెన్ హావ్ సమ్ కాఫీ అండ్ దెన్ లైక్ జస్ట్ ఫర్ అ చిట్ చాట్ ఆర్ సంథింగ్. ఇట్ హాస్ టు బి మోర్ ఆహ్, ఎలా ఉండాలి అంటే మోర్ వెల్కమింగ్‌గా ఉండాలి. యాహ్! అండ్ దెన్ మూడ్ ఎన్హాన్సింగ్‌గా ఉండాలి. హ్మ్. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది. హ్మ్. లైక్ సమ్ పీపుల్ లైక్స్ టు బి ఎయిరీ అండ్ దెన్ హ్మ్. ఓపెన్. అండ్ హ్మ్. దెన్ కొంతమందికి దే వాంటెడ్ సమ్ ప్రైవేట్ స్పేస్ అండ్ దెన్ లైటింగ్ కోసం కొన్ని హ్మ్. ఆహ్, లైట్స్ యాడ్ చేసుకుంటారు. ఓకే. సో, బాల్కనీ స్పేస్‌లో లైక్ ఇదేంటి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే లైక్ యూ కెన్ హావ్ సమ్ ప్లాంట్స్ ఓవర్ దేర్ ఓకే. అండ్ దెన్ సమ్ ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్ అక్కడ యాహ్! పెట్టుకోవచ్చు. నేచర్‌కి చాలా దూరంగా ఉంటాం అపార్ట్‌మెంట్స్‌లో. యాహ్! యాహ్! సో, దాన్ని రిప్లేస్ ఎలా చేస్తారు? ఐ మీన్ నేచర్ కాన్సెప్ట్ అయితే. అదే దాన్ని రీప్లేస్ ఎలా చేస్తాము అంటే ఆ బాల్కనీలో యూజ్ చేసే ప్లాంట్స్ అన్నమాట. ఓకే. ఎంత సీ ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్కలాగా ఇదేంటి ఒక్కొక్క స్మెల్ రిలీజ్ చేస్తది. ఒక్కొక్కలాగా మన హ్మ్. పొల్యూటెంట్స్‌ని క్లియర్ చేస్తది. క్లియర్ చేస్తది. యాహ్! యాహ్! హ్మ్. సో, అక్కడున్న నేను చెప్పేదేంటంటే అక్కడున్న ఎయిర్ క్వాలిటీని బట్టి మనం అక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇంకా ఇంటీరియర్‌లో మామూలుగా చూస్తే వేస్ట్ మెటీరియల్స్ తీసుకొని గూడా డిజైన్ జేస్తుంటారు గదా! లైక్ యాహ్! ఇప్పుడు టైర్స్, సైకిల్ వీల్ ఇలాంటివి జూసాం. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా మీకు? అంటే ఐ మీన్ వేస్ట్‌తో మనము ఇంటీరియర్ ఎలా జేసుకోవాలి? సీ ఇఫ్ సమ్‌వన్స్ ఒకరు వేస్ట్ ఒకరికి యూజ్ అయితది. యాహ్! ఆఫ్‌కోర్స్. ఇట్ హ్మ్. ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఐడియాలజీ అండ్ సైకాలజీ. హౌ ఓకే. క్రియేటివ్ యూ ఆర్. నువ్వు ఎంత క్రియేటివ్‌గా యూజ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. హ్మ్. సో, స్క్రాప్ మెటీరియల్స్‌తో వేస్ట్ మెటీరియల్స్‌తో నువ్వేమన్నా కన్వర్ట్ చేయాలంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆర్టిస్ట్స్. ఓకే. చాలా మంది ఆర్టిస్టులు. ఇట్ ఈస్ నాట్ హ్మ్. ఓన్లీ అబౌట్ ద వుడ్. సైకిల్ వీల్స్ ఇవే కాదు. హ్మ్. చాలా వరకు రాట్ ఐరన్ ఉంటది. లైక్ హ్మ్. ఇప్పుడు మీరు కొన్ని మూవీస్‌లో చూసినట్టయితే హ్మ్. కొన్ని మూవీస్‌లో ఆర్ట్ డిజైనర్స్ వచ్చేసి హ్మ్. డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ మాన్యుమెంట్స్ ఇవన్నీ డిజైన్ చేస్తా ఉంటారు. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో చూసినా కూడా రోడ్స్ మధ్యలో కొన్ని ఆ! రాట్ యాహ్! ఐరన్‌తో లైక్ ఇదేంటి ప్లాంట్స్ కానీ, తర్వాత బర్డ్స్ కానీ, దాని తర్వాత అవును. కొన్ని స్టాచ్యూస్ కానీ డిజైన్ చేస్తా ఉంటారు. ఓకే. సో, వీల్స్ కాన్సెప్ట్ కొంచెం ఎక్కువ పాపులర్ ఎందుకంటే లైక్ కిడ్స్ బెడ్‌రూమ్‌లో లైక్ పీపుల్ హూ ఆర్ లైక్ కిడ్స్ హూ ఆర్ లైక్ వెరీ క్రేజీ అబౌట్ హ్మ్. హాట్ వీల్స్, కార్స్ అండ్ ఆల్. హ్మ్. వాళ్ళ కోసం కొంచెం అక్కడక్కడ ఎక్కువ పాపులర్ అయ్యింది. ఓకే. ఓకే. హ్మ్. అండ్ నెక్స్ట్ మామూలుగా డిజైన్స్ చేయాలంటే మీకు ఐడియాస్ ఎలా వస్తాయి? అంటే ఐ మీన్ ఇంటీరియర్ డిజైన్ ట్రెండ్స్ మారుతుంటాయి గదా! హ్మ్. హ్మ్. ఎలా ఎలా అప్రోచ్ అవుతారు? మీరు ఒక ఇల్లు ఇచ్చారనుకోండి. దాన్ని ఎలా అప్రోచ్ అవుతారు?
ఇప్పుడు ఒకరికి ఒక టాలెంట్ ఉంటది. ఓకే. సో, ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైతారు అంటే హూ హాస్ లైక్ మోర్ ఇంటూ ఆర్టిస్టిక్, హ్మ్. క్రియేటివ్ స్టఫ్. ఓకే. ఇప్పుడు కొంతమంది కొన్ని విజువలైజ్ చేయగలరు. కొంతమంది చేసుకోలేరనమాట. ఓకే. సో, ఇంటీరియర్ డిజైనర్స్ ఒక స్పేస్ చూసిన తర్వాత ఈజీగా విజువలైజ్ చేస్తారనమాట. ఈజీగా విజువలైజ్ చేస్తారు. అండ్ దెన్ దే ఆర్ ఆర్టిస్టిక్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ సైకాలజీ గాని, కలర్ థీమ్ గాని, హ్మ్. క్లయింట్‌కి తగినట్టు వాళ్ళకి ఏది సెట్ అయితది. అండ్ దెన్ హ్మ్. ఎవ్రి హోమ్ ఈస్ నాట్ యువర్ హోమ్స్. ఇట్స్ ఎ క్లయింట్ హౌస్. యాహ్! యూ ఆర్ నాట్ లివ్డ్ నేనైతే వాళ్ళ ఉండట్లేదక్కడ. ప్రయారిటీని బేస్ వాళ్ళ చేసి. ప్రయారిటీ, వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళకి నచ్చే విధంగా డిజైన్ చేయాల్సొస్తది. ఓకే. సో, అలాంటప్పుడు ఏం జెప్పాలంటే, నా పర్సనల్ ప్రిఫరెన్సెస్, నా నా పర్సనల్ చాయిస్ అక్కడ పనికిరాదు. హ్మ్. యాహ్! సో, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ క్లయింట్. హ్మ్. అండ్ దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి అంటే ఎప్పటికప్పుడు లైక్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే. ప్రతిరోజు, ప్రతి 3 మంత్స్‌కి, ప్రతి 6 మంత్స్‌కి మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రెండ్సే గాని, మెటీరియల్సే గాని. బికాస్ ఇప్పుడొచ్చే మెటీరియల్స్ అందరికి లైక్ ఇంటర్నెట్ యాక్సెస్ అందరికి ఉంది. లైక్ యాహ్! ఏఐ. క్లయింట్స్ ఆల్సో గో అండ్ ఎక్స్‌ప్లోర్ అబౌట్ వాళ్ళకి కూడా కొన్ని కొన్ని సార్లు ఇదేంటి ఇంటీరియర్ డిజైనర్స్‌కి తెలియనివి తెలిసుంటాయి. ఓకే. సో, అలాంటి కేసెస్ యూ షుడ్ నాట్ ఫేస్ అనుకుంటే మాత్రం యూ హావ్ టు బి అప్‌డేటెడ్. ఓకే. రోజు లైక్ యూ హావ్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ ప్లేసెస్, న్యూ మెటీరియల్స్, న్యూ థింగ్స్. అదే మీరు కస్టమర్ ప్రయారిటీ అన్నారు గదా! యాహ్! మామూలుగా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి? కామన్‌గా కస్టమర్స్ నుండి మీరెలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు ఎక్కువ? కస్టమర్ నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు యాక్చువల్‌గా ఏముంటది అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అంటారనమాట. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ సెట్టింగ్ అంటారు. ఏ హ్మ్. కస్టమర్ అయినా వచ్చినప్పుడు హ్మ్. మన స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి? మనం ఎట్లాంటి వర్క్ డెలివరీ చేస్తున్నాము? హ్మ్. ఎట్లాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాం అని చేసేసి అనేసి క్లియర్‌గా హ్మ్. అదంతా లైక్ ఫ్రమ్ అవర్ సైడ్ కూడా మన కమ్యూనికేషన్ చాలా క్లియర్‌గా ఉంటది. హ్మ్. మన వర్క్ ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసాము అనంటే హ్మ్. అండ్ ఇఫ్ వి కీప్ ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఓకే. అట్లా టైమ్‌లీ అప్డేట్స్ కానీ దాని తర్వాత ఇది అవుతది. ఇది ప్రాసెస్. ఇది ఇట్లా చేస్తాము అని చెప్పేసి చెప్పినామంటే మోస్ట్‌లీ 95% హ్మ్. అక్కడే ప్రాబ్లమ్స్ అన్నీ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. సో, ఏదైనా సరే క్లారిటీ అన్నమాట. ఓకే. ఒకటికి 2 సార్లు క్లారిటీ తీసుకుంటే వెదర్ ఇట్స్ యూ ఆర్ ఎ కస్టమర్ హ్మ్. 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వచ్చేసి అక్కడనే ఎలిమినేట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్కడొస్తాయి అంటే ఏవైతే రికార్డెడ్ ఉండవో. బికాజ్ ఇట్స్ ఎ ఓకే. ప్రాసెస్ దట్ హ్మ్. లైక్ ఒక క్లయింట్‌కి 2 మంత్స్ ఉండొచ్చు. ఒక క్లయింట్‌కి 6 మంత్స్ ఉండొచ్చు. హ్మ్. ఒక క్లయింట్‌కి 1 ఇయర్ కూడా వర్క్ చేసిన రోజులున్నాయి. హ్మ్. సో, ఈ 1 ఇయర్‌లో నేను అప్పుడేం చెప్పానో, క్లయింట్ అప్పుడేం చెప్పారో అనేవి కొన్ని కొన్ని మిస్ ఔట్ అవుతా ఉంటాయి. అవును. సో, ఆ మిస్ ఔట్ అయిన దాని గురించే ప్రాబ్లమ్స్ వస్తాయి గానీ, హ్మ్. ఇంక బేసిక్‌గా ఏం పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. ఆర్ ఎల్స్ క్లయింట్ ఏదో ఎక్స్‌పెక్ట్ జేసేసి, హ్మ్. మిమ్మల్ని ఏదో జేయమంటే మీరు ఏదో జేసినారు. హ్మ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయన్నమాట. ఓకే. సో, అందుకే దానికి ఏంటి అంటే మనం డిజైన్స్ కూడా 3 డిజైన్స్ హ్మ్. క్లయింట్‌కి ముందే ఒక ఐడియా ఇవ్వడం. దాన్ని ఎక్స్‌పెక్టేషన్ సెట్టింగ్ అంటారు. హ్మ్. సో, మనం ముందే డిజైన్ ఇచ్చేసి ఈ కలర్, ఈ మెటీరియల్ ఇది వాడుతున్నాం. ఇది, ఇది. ఇది అని జెప్పేసి మనము క్లయింట్‌ని ఎడ్యుకేట్ చేసాము అనంటే హ్మ్. లైక్ 95-100% మనం ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇల్లు కట్టకముందు అయితే కొంచెం స్పేస్ ఉంటది. మనకి డిజైన్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదని జెప్పారు. మామూలుగా స్కెలిటన్ ఇల్లిస్తే చేస్తారు. అలా గాకుండా పాత ఇల్లులుంటాయి ఇప్పుడు. పాతవి మో మళ్ళీ రీమోడల్ చేయాలని అనుకుంటారు. అప్పుడు రిస్క్ ఉంటుందా అండి? మొత్తం తీసేయాల్సొస్తుందా? అది ఎలా ఉంటుంది ప్రాసెస్? పాత ఇల్లు మెయింటైన్ చేయడం? దాన్ని రెనోవేషన్స్ అంటారు. ఓకే. రెనోవేషన్స్ ఆఫ్ ఎ హౌస్. సో, ఓకే. వెదర్ రెనోవేషన్స్ ఆఫ్ ఎ హౌస్ ఆర్ ఎల్స్ స్పేస్. ఓకే. అక్కడ గూడా ఇట్ ఈస్ క్లయింట్ నీడ్ ఏముంది? హ్మ్. ఓకే. సో, ఏం రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాడు? కంప్లీట్‌గా రిమూవ్ చేసేసి కొత్తవేద్దాం అనుకుంటున్నాడా? ఆర్ హ్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఏముంది? హ్మ్. దాని తర్వాత క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయి? దాన్ని బట్టి డిపెండ్ అవుతా ఉంటది. సో, రెనోవేషన్స్ వచ్చేసి క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయి? హ్మ్. ఏమేమి రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాడు? హ్మ్. వెదర్ ఏజ్ అయిపోయిందా లేదా? లైక్ ఇఫ్ దే వాంట్ టు యూజ్ ఇట్ దే కెన్ కంటిన్యూ ఫర్ అనదర్ హ్మ్. 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్. ఓకే. దాన్ని బట్టి అండ్ కండిషన్ ఎట్లుంది దాన్ని బట్టి ఇంటీరియర్ డిజైనర్ ఆల్సో కెన్ సజెస్ట్ అండ్ ఆల్సో క్లయింట్స్ ఆల్సో హాస్
హ్మ్. సమ్ ఐడియా ఉంటది కాబట్టి ఏది బెటర్‌గా వర్క్ అవుతదని దాన్ని బట్టి రెనోవేట్ చేస్తా ఉంటారనమాట. ఓకే. సో, రెనోవేషన్‌లో ఎక్కువ వర్క్ ఉంటది. ఎందుకంటే లాట్ ఆఫ్ సివిల్, ఓకే. సివిల్ యాహ్! సివిల్ వర్క్ యాహ్! ఉంటది. సివిల్ డెమోలిషన్ ఆ! దాని తర్వాత ఇప్పుడు మీకు తెలిసిందే మనకు యూ నో మనకు డైలీ వేజెస్ ఎంత క్రిటికల్ అయిపోయిందో ఓకే. దొరకడం. ఓకే. అండ్ దెన్ డెమాలిష్ చేయాలి. డెమాలిష్ చేసిన తర్వాత దానికి కిందికి తీసుకొనెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డంప్ యార్డ్‌కి డంప్ చేసేసి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి అక్కడ. ఓకే. ఓకే. ఒక్కటి డెమాలిష్ చేసాము అంటే ఇట్ యాడ్స్ అనదర్ వర్క్. ఓకే. కొంచెం ఎఫర్ట్ ఎక్కువ ఉం ఉంటుంది. యాహ్! కొంచెం ఎఫర్ట్స్ కొంచెం ఎక్కువుంటాయి. ఎక్కువుంటాయి. యాహ్! ఓకే. యాహ్! యాక్చువల్‌గా మీరు చేసిన డిజైన్స్‌లో మెమరబుల్ అంటే కాంప్లిమెంట్స్ వస్తుంటాయి గదా! ఎక్కువ మెమరబుల్ మూమెంట్ ఏంటి? అంటే కస్టమర్ నుండి మీరు రిసీవ్ చేసుకుంది? కస్టమర్ నుంచి నేను కాంప్లిమెంట్స్ అంటే ఆహ్, ఇ ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు గానీ, నాకు జనరల్‌గానే పీపుల్ డూ అప్రిషియేట్ మై డిజైన్స్ అండ్ స్టఫ్. ఓకే. ఓకే. నెక్స్ట్ మామూలుగా ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు ఈ ఫీల్డ్‌లో మీరు? ఆహ్, నేనొచ్చేసి అరౌండ్ 9-10 ఇయర్స్ ఐయామ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే. నేను ఊరికేం రాలేదు. టు రియలైజ్ ఐ వాంటెడ్ టు డూ ఇంటీరియర్స్ అని కనుక్కోవడానికి కొంచెం టైం పట్టింది. టు బి వెరీ ప్రిసైజ్ జనరల్ ఇంజినీరింగ్ తర్వాత ఏం చేయాలో తెలిసి, ఆ తర్వాత ఇంటీరియర్‌కొచ్చి ఐ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే ఇంటీరియర్‌కి ఇది ప్రొఫెషనల్ వైస్ ఇంటీరియర్ డిజైనర్ కావాలని అనుకుంటే కోర్సులు చేయాలి? సో, ఇంటీరియర్ ఇంటీరియర్ డిజైనర్ కావాలి అంటే, మనం కాలేజెస్‌లో ఎక్కువైతే ఏం నేర్చుకోలేము ఉషా. ఓకే. ఇట్ ఈస్ ఆల్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా నాకైతే. అండ్ కాలేజ్ అనేది ఒక వే. ఓకే. సో, దేర్ ఆర్ మల్టిపుల్ కాలేజెస్ ఉంటాయి. హ్మ్. సో, కాలేజెస్ వీకెండ్ కోర్సుల నుంచి, ఆన్‌లైన్ కోర్సుల నుంచి 1 ఇయర్ సర్టిఫికేషన్, హ్మ్. డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ హ్మ్. ఓకే. ఇట్లాంటి కోర్సులన్నీ ఉంటాయి. సో, ఈ కోర్సులలో వాటెవర్ వాళ్ళకి ఏది పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది అనుకుంటే, ఆ కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఓకే. మీరిచ్చే సజెషన్ ఏంటి ఇంటీరియర్ డిజైనర్‌గా కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అన్‌లెస్ అండ్ అంటిల్ లైక్ ఇఫ్ యూ హావ్ యూ నో మీకు చాలా క్రియేటివిటీ ఉంది. హ్మ్. చాలా పేషెన్స్ ఉంది. హ్మ్. అండ్ హ్మ్. దెన్ క్రియేటివిటీ, పేషెన్స్ అండ్ దెన్ సో, డిజైన్ చేయడం ఒకటే కాకుండా యూ హావ్ టు బి ఏబుల్ టు సెల్ యువర్ డిజైన్. ఓకే. యాహ్! ఓకే. నువ్వు డిజైన్ చేసి దాని తర్వాత పేషెంట్‌గా ఉండి, ఇప్పుడు నీ డిజైన్‌ని నువ్వు పిచ్ చేసుకోలేకపోతే అగైన్ ఇట్ ఈస్ మన డిజైన్‌ని కూడా అవతలోళ్ళకి అర్థమయ్యేలాగా చూడాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ నో ఆహ్, యూ హావ్ టు బి ఏబుల్ టు సెల్ యువర్ డిజైన్ ఆల్సో. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్. ఓకే. నువ్వు నెట్వర్క్ చేసుకోవాలి. ఎవ్రీ 3 మంత్స్‌కి అప్‌డేట్ అవుతా ఉండాలి. అండ్ దెన్ యూ హావ్ టు థింక్ డిఫరెంట్‌లీ. యూ హావ్ టు హ్మ్. పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ కస్టమర్ షూస్ అండ్ అండర్‌స్టాండ్ ఇట్. ఓకే. ఇవన్నీ ఎవ్రీ డే, ఎవ్రీ సైట్, ఎవ్రీ క్లయింట్ ఓకే. ప్రతిరోజు ఇవన్నీ చేయాల్సొస్తది. ఇవన్నీ చేయగలము అనుకుంటేనే ఇంటీరియర్ ఫీల్డ్‌లోకి రావాలి. రావండి. లేకపోతే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ చేసేసి మళ్ళీ యూ హావ్ టు చూజ్ అనదర్ ఫీల్డ్. ఓకే. ఇంటీరియర్ డిజైనర్ అండ్ డెకరేటర్ వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? సీ ద నేమ్ ఇట్ షోస్ అ డిఫరెన్స్. ఓకే. ఇంటీరియర్ డిజైనర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పాను గదా! క్లయింట్ ప్రిఫరెన్సెస్, క్లయింట్ యూసేజ్ దీనిలన్నీ కన్సిడరేషన్‌లో మైన్యూట్ డీటెయిల్స్‌ని కూడా కన్సిడరేషన్‌లోకి తీసుకొని డిజైన్ చేస్తాడు. ఓకే. సో, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఫంక్షనాలిటీ అండ్ ప్లస్ ఏస్థెటిక్స్. ఏస్థెటిక్స్ అంటే ఏవి ఎట్లా అపీలింగ్‌గా ఉంది. ఎట్లా ప్లేస్ చేస్తున్నారనేది. హ్మ్. ఇంటీరియర్ డిజైనర్స్ ఈ 2 కన్సిడరేషన్‌లోకి తీసుకొని చేస్తాడు. సో, ఇంటీరియర్ డెకరేటర్ అంటే ఇట్ ఈస్ డెకరేటింగ్ ఎ స్పేస్. ఓకే. వెదర్ ఇట్ ఈస్ ఫంక్షనల్ ఆర్ నాన్ ఫంక్షనల్ కాదు. ఆ! ఏదైనా బాగా కనిపిస్తుంది అంటే స్టూడియోస్‌లోకెళ్ళి దే విల్ పిక్ ఓకే. అండ్ దెన్ దే విల్ ప్లేస్ ఇట్ ఇన్ యువర్ హౌస్. ఓకే. ఓకే. యాహ్! సో, ఇంటీరియర్ డెకరేటర్ టెంపరరీ అంటే అంటే టెంపరరీ అని కాదు కానీ దట్ డజంట్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్
థింకింగ్ ప్రాసెస్ అదంతా కాదు గానీ లైక్ ఓకే. పిక్ అండ్ షాప్ చేసేసి వాళ్ళు ఓకే. డెకరేట్ చేస్తారనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా ఎక్కువ ఇంతకుముందు వాల్స్ మనం పెయింట్ ఇలా ఉండేది. ఇప్పుడు డిజిటల్ ఆర్ట్ అలా వచ్చింది గదా! వాల్ పేపర్స్. సో, అది గూడా ఇంటీరియర్‌లోనే ఇంక్లూడ్ అవుతుందా? ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇన్‌సైడ్ ఆఫ్ యువర్ హౌస్ ఈస్ రిలేటెడ్ టు ఇంటీరియర్. ఓకే. సో, ఇంటీరియర్ ఇంటీరియర్ ఏంటి అంటే ఇట్ హాస్ ప్రాపర్టీస్ లైక్ ఇట్ కెన్ హీల్ యువర్ బ్రెయిన్. ఓకే. సో, వన్స్ మీరు బయటికెళ్ళి బయటికెళ్ళి అంత వర్క్ చేసేసి వచ్చిన తర్వాత మీరు ఇంటికొచ్చారు అంటే ఇట్ హాస్ టు బి కామ్. ఇట్ హాస్ టు బి సూతింగ్. ఇట్ హాస్ టు బి వెల్కమింగ్ ఫర్ యువర్ గెస్ట్. ఇట్ హాస్ టు యాడ్ సమ్ పాజిటివిటీ ఇన్ యువర్ హౌస్. ఇట్ ఓకే. హాస్ టు బేసికల్లీ హీల్ యువర్ బ్రెయిన్. ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు ఇంటీరియర్ అనగానే ఇప్పుడు నీ ఈ మధ్య ఎక్కువగా వినిపించేది మోడ్యులర్ కిచెన్, మోడ్యులర్ వార్డ్‌రోబ్స్ అంట. మోడ్యులర్ అంటే ఏంటి అసలు? సో, మాడ్యులర్ అంటే లైక్ సింపుల్ టర్మినాలజీ చెప్పాలంటే మాడ్యులర్‌లోనే ఇట్స్ మాడ్యూల్స్. ఓకే. మాడ్యూల్స్ అన్నీ టుగెదర్ దాన్ని ఒక స్పేస్ లాగా చేసుకొస్తే, ఒక స్టోరేజ్ లాగా చేస్తే దాన్ని మాడ్యులర్ అంటాం. వెదర్ ఇట్స్ ఎ కిచెన్ ఆర్ ఇట్స్ ఎ వార్డ్‌రోబ్ ఆర్ ఇట్స్ ఎ స్టోరేజ్ మాడ్యూల్స్ ఇండివిడ్యువల్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, లైక్ ఇన్ ఎ కిచెన్ ఏముంటదంటే ఒక హాబ్ మాడ్యూల్. హాబ్ మాడ్యూల్ అంటే జనరల్లీ ఒక 3 డ్రావర్ సిస్టమ్ ఉంటది. అందులో పైన కట్లరీస్ మన స్పూన్స్, ఫోర్క్స్ దాని తర్వాత మన స్పాటులాస్ ఇవన్నీ పెట్టుకుంటారు. మధ్యలో వచ్చేసి పాన్స్ పెట్టుకుంటారు. దాని హ్మ్. కిందొచ్చేసి మన స్టోరేజ్ లార్జ్ యుటెన్సిల్స్ కానీ, లేకపోతే గ్రెయిన్స్ కానీ అట్లా పెట్టుకుంటారు. హ్మ్. సో, ఒక హాబ్ మాడ్యూల్, ఒక ఒక సింక్ మాడ్యూల్, ఒక స్టోరేజ్ మాడ్యూల్, ఒక కార్నర్ మాడ్యూల్. కార్నర్ మాడ్యూల్‌లో ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్‌వేర్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. సో, కంప్లీట్‌గా మీరు కూడా చూసుంటారు. కంప్లీట్‌గా హార్డ్‌వేర్ మొత్తం బయటికొచ్చేస్తది. హ్మ్. సో, లైక్ ఈజిలీ యూ కెన్ పిక్ అండ్ దెన్ మళ్ళీ ఇట్లా లోపలికి పెట్టేస్తే హ్మ్. లోపలికెళ్ళిపోతది. ఓకే. దాని తర్వాత కొన్ని పైన వాల్ స్టోరేజెస్ ఉంటాయి. సో, ఇట్లా టచ్ చేసి సెన్సార్ సిస్టమ్ సెన్సార్స్. ఒకటుంటది. యాహ్! ఓకే. యాహ్! హ్మ్. సో, ఇట్లా టచ్ చేస్తే పైకెళ్ళిపోవడం. దాని తర్వాత హ్మ్. మళ్ళీ టచ్ చేస్తే కిందికి రావడం. హ్మ్. సో, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ మాడ్యూల్స్. ఓకే. ఇవన్నీ ఒక ప్రిసైజ్ మెషినరీ ఉంటది. ఈ ప్రిసైజ్ మెషినరీ మన హ్యూమన్ హైట్‌కి అండ్ దెన్ యాక్సెసిబిలిటీకి స్టాండర్డ్ మెజర్‌మెంట్స్ చేసేసి దిస్ హాస్ కమ్ ఫ్రమ్ యూరోప్ అండ్ ఇటలీ యూరోప్ నుంచి వచ్చిందనమాట. ఓకే. సో, స్టాండర్డ్ హైట్స్, స్టాండర్డ్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. సో, అండ్ దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ ఇట్ ఈస్ స్టాండర్డ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ విడ్త్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఎంత గావాలి? ఎంత ఏం గావాలి అని. హ్మ్. సో, ఇట్ లైక్ లెగ్ నోస్ ఉంటాయి గదా! హ్మ్. లెగ్ నోస్ మనం ఒకటి పేరుస్తా ఉంటే ఒకటి హ్మ్. క్రియేట్ చేయొచ్చు. సేమ్ అట్లనే ఇట్లాంటి మాడ్యూల్స్‌తో మనం హ్మ్. ఏదైనా కిచెన్ గాని, వార్డ్‌రోబ్స్ గాని క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో, దాన్ని మాడ్యులర్ కిచెన్ అంటారు. హ్మ్. సో, వార్డ్‌రోబ్స్‌లో అంటే వార్డ్‌రోబ్స్ గూడా అంతే. హ్మ్. సో, డిఫరెంట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. అక్కడొచ్చేసి మనకు ట్రౌజర్ పుల్ ఔట్స్ కావాలా? శారీ పుల్ ఔట్స్ కావాలా? హ్మ్. హ్యాంగింగ్ స్పేస్ ఎక్కువుండాలా? స్టాకింగ్ స్పేస్ ఎక్కువుండాలా? హ్మ్. సో, అక్కడ షూస్ ఇన్‌కార్పొరేట్ చేసుకోవచ్చా? ఓకే. వేస్ట్ క్లోత్స్ ఇన్‌కార్పొరేట్ చేసుకోవచ్చా? యాహ్! ఒకవేళ వేస్ట్ క్లోత్స్ ఇన్‌కార్పొరేట్ చేసుకోవాలి అంటే దానికి ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి. ఎట్లాంటి మెటీరియల్స్ వాడాలి అనే దాన్ని బట్టి ఉంటది. అదే బేస్‌గా మనకు మామూలుగా ఉన్న వార్డ్‌రోబ్స్‌లో ఏంటంటే, జస్ట్ మనం ఫోల్డ్ చేసి పెడతాము. ఫోల్డ్ బట్ చేసి అది యాహ్! మళ్ళీ, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం, మళ్ళీ డిఫరెంట్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్‌వేర్ ఉంటది. ఆ! ఓకే. ఇప్పుడు లైక్ లెట్స్ సే ఇప్పుడు ఎవరైతే స్టాక్ చేస్తున్నారో వాళ్ళ హైట్ వచ్చేసి తక్కువుందనుకోండి. ఆ! యాహ్! హ్యాంగర్ పైకుంది. హ్మ్. సో, దేర్ ఈస్ ఎ హార్డ్‌వేర్ దాన్ని హ్యాంగర్‌ని ఇలా మీరు కిందకి పుల్ చేసేసి అండ్ ఓకే. దెన్ అన్ని క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసేసి దాన్ని మళ్ళీ పైకి యాహ్! పంపించేసేయొచ్చు. యాక్చువల్‌గా హైట్ తక్కువున్నప్పుడు పైన పెట్టినా యూజ్ ఉంది. మళ్ళీ దానికి ఎఫర్ట్ పెట్టి చైర్ తీసుకొని తీసుకోవడం ఇదంతా ఎఫర్ట్‌లెస్‌గా జస్ట్ యూజ్ చేసుకొని కిందకి తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్‌వేర్స్ మనకిప్పుడు అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. ఓకే. మాడ్యులర్‌లో ఇంకొకటి ఏంటి అంటే మీరన్నట్టు ఏ వాల్‌కి కూడా మన మాడ్యూల్స్ టచ్ అవ్వవు. హ్మ్. కిందొచ్చేసి లెగ్స్ దాని తర్వాత పీవీసీ స్కర్టింగ్ ఉంటది. విచ్ హ్మ్. ఈస్ కంప్లీట్‌లీ నో
వాషబుల్ అండ్ దెన్ వాటర్ ప్రూఫ్ ఉంటది. హ్మ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఏవైతే వర్టికల్స్ అంటారు దాన్లని. హ్మ్. ఆ వర్టికల్స్ మాత్రమే వాల్‌కి టచ్ అవుతది. హ్మ్. ఆ వర్టికల్‌కి పీవీసీ ఎడ్జ్ బ్యాండ్ ఉంటది. అండ్ ఓకే. దెన్ మాడ్యూల్ మాత్రం కొంచెం స్పేసింగ్ ఉంటది. సో, అట్లా ఇన్‌స్టాల్ చేస్తారు కాబట్టి మాడ్యులర్ కిచెన్స్‌లో టర్మైట్ అండ్ బోరర్ హ్మ్. బోరర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. అండ్ దెన్ ఏవైతే లైక్ అండ్ వి హావ్ టు మేక్ ష్యూర్ దట్ వెదర్ దిస్ ప్లైవుడ్ ఈస్ ట్రీటెడ్ విత్ టర్మైట్ అండ్ బోరర్. టర్మైట్. యాహ్! ఓకే. టర్మైట్స్ అండ్ బోరర్ ప్రూఫా బోరర్. కాదా అని చెప్పేసి వి హావ్ టు అవి మేక్ ష్యూర్. సేఫ్. యాహ్! అది. యాహ్! సో, ఓకే. ఇప్పుడు మనకి ఏవైతే ప్లైవుడ్స్ ఉన్నాయో అవి కూడా ఒకటే. అండ్ దెన్ దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. హ్మ్. కమర్షియల్ ప్లై అని జెప్పేసి, దాని తర్వాత బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్ అని జెప్పేసి, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి, హ్మ్. ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ ఉంటాయన్నమాట. ప్లే బోర్డ్ అంటారు. అది యాహ్! ప్లేవుడ్. ప్లైవుడ్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. కమర్షియల్ ఈస్ ద లీస్ట్ గ్రేడ్. ఓకే. సో, అది లీస్ట్ గ్రేడ్. దాని ఓకే. తర్వాత యూ నో ఇంకొక గ్రేడ్ ఉంటది. ఓకే. దాని తర్వాత బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటది. ఓకే. సో, ఇఫ్ యూ కెన్ పుట్ ద ప్లై ఇన్ వాటర్ ఫర్ 24 అవర్స్ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. తర్వాత బీడబ్ల్యూపీ గ్రేడ్ అని ఉంటది. ఆ! సో, ఇవన్నీ ఒక అగైన్ ఇదేంటి ఎక్కడ నా జనరల్‌గా అయితే వుడ్ పెట్టగానే అది ఐ మీన్ స్వెల్ స్వెల్ అవుతది. స్వెల్ అవుతది. ఇది ఆ! బాయిలింగ్ వాటర్‌లో 24 అవర్స్ పెట్టినా స్వెల్ అవ్వదన్నమాట. ఓకే. ఓకే. బీడబ్ల్యూఆర్ గ్రేడ్ అనేది. ఓకే. అదే బీడబ్ల్యూపీ గ్రేడ్ అంటే 72 అవర్స్. ఓకే. 72. 72 అవర్స్ బాయిలింగ్ వాటర్‌లో పెట్టినా హ్మ్. ఇట్స్ నథింగ్ చేంజెస్ విల్ ఓకే. హ్యాపెన్. ఓకే. సో, ఇవన్నీ ఏంటంటే అగైన్ యూనో ఎక్కడంటే అక్కడ లోకల్ షాప్‌లో తీసుకొని బీడబ్ల్యూఆర్ అని చెప్పేసి హ్మ్. వీళ్ళకిష్టం వచ్చిన అదేంటి రేటింగ్ వీళ్ళకిష్టం వచ్చింది చేస్తా ఉంటారు. ఒక ఓకే. పర్టిక్యులర్ బ్రాండ్ ఏదైనా మంచి వెల్ నోన్ బ్రాండ్ అయితే వాళ్ళని అడిగితే వాళ్ళు ప్లైవుడ్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్‌లో మొత్తం అంతా ఉంటది. ఇది బీడబ్ల్యూఆర్ గ్రేడా? బీడబ్ల్యూపీ గ్రేడా? దాని స్ట్రెంత్ ఎంత? దాని స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ ఎంతుంటది? ఓకే. ఇవన్నీ కన్సిడరేషన్‌లోకొస్తాయి. యాక్చువల్‌గా ఇదంతా కస్టమర్‌కి నాలెడ్జ్ ఉండదు గదా! సో, ఉండదు. ఉండదు. యాక్చువల్‌గా మీరేమన్నా వారంటీస్ ఇస్తారా? ఐ మీన్ ఈ యాహ్! మాడ్యులర్ కిచెన్‌లో మనం ప్రొవైడ్ చేసేదొచ్చేసి మనము 11 ఇయర్స్ ఆఫ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. అండ్ దెన్ ఫర్ ద హార్డ్‌వేర్ ఇట్ ఈస్ 7 ఇయర్స్. 7 ఇయర్స్. యాహ్! యాహ్! 7 ఇయర్స్ ఫర్ ద ఓకే. యాక్చువల్‌గా మీరు చెప్పిన దాంట్లో డ్రెసింగ్ టేబుల్. యాక్చువల్ డ్రెసింగ్ టేబుల్ అని దానికొక స్పేస్‌తో మనం కవర్ చేసి పెడతాం. బట్ ఇప్పుడు కొత్తగా చూసిన ట్రెండ్ ఏంటంటే దాన్ని గూడా హిడెన్‌గా చేసేసి వార్డ్‌రోబ్‌లో మిక్స్ చేసినవి కొన్ని చూసాము. యాహ్! సో, వాటి గురించి వార్డ్‌రోబ్స్ ఏంటి అంటే మన ట్రెడిషనల్ మన బెడ్‌రూమ్‌లో ఉండే వార్డ్‌రోబ్స్ ఒకటి. అండ్ దెన్ వాక్ ఇన్ వార్డ్‌రోబ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే. ఆ! వాక్ ఇన్ వార్డ్‌రోబ్స్ అంటే మన వీల్ ఆహ్, ఏదైతే మన బాత్రూమ్స్ ఉంటాయి కదా! బాత్రూమ్స్ నుంచి బయటకొచ్చిన తర్వాత దేర్ వుడ్ బి ఎ సెపరేట్ స్పేస్ ఫర్ వార్డ్‌రోబ్స్. ఓకే. అక్కడ వార్డ్‌రోబ్ స్టోరేజ్ అండ్ దెన్ అక్కడ మనం రెడీ అవ్వడానికి హ్మ్. మొత్తం అక్కడే దాన్ని వాక్ ఇన్ వార్డ్‌రోబ్స్ అని అంటారు. సో, ఓకే. యాహ్! యాహ్! హ్మ్. సో, మనం ఇప్పుడు ఎక్కువ వాక్ ఇన్ వార్డ్‌రోబ్ కాన్సెప్ట్స్ కూడా వస్తున్నాయి. అది కంఫర్టబుల్ గదా! యాహ్! హ్మ్. ఓకే. సో, అండ్ దెన్ ఇంక బెడ్‌రూమ్ వచ్చేసి ఏదైతే రూమ్ ఉంటదో, ఓకే. ఆ బెడ్‌రూమ్‌కొచ్చేసి మనం నార్మల్ బెడ్ అండ్ దెన్ సైడ్ ప్యానెలింగ్స్ ఇవి చేసుకొని ఉంటదనమాట. ఓకే. సో, వార్డ్‌రోబ్ స్పేసింగే డిఫరెంట్ ఉంటది. అదే స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఐ మీన్ స్పేస్ సేవింగ్ ఫోల్డెడ్ బెడ్స్ అవి చెప్పారు గదా! మామూలుగా మన కిచెన్, లివింగ్ రూమ్ ఇలా ఉంటుంది గదా! స్పేస్ ఎంత ఆక్యుపై జేయాలి? ఎంతుండాలి? కిచెన్‌కి ఎంతుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది? లివింగ్ రూమ్ ఎంతుండాలి? సో, ఎంత ఎంత ఉండాలి అనేది కూడా అక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరెవరు ఎంతమంది ఉంటున్నారనే దాన్ని బట్టి డిపెండ్ అయింటది. ఓకే. కిచెన్‌లో ఇప్పుడు మనం ప్రీవియస్‌గా చూసుకున్నట్టయితే లైక్ అందరూ కలిసి ఉండేవాళ్ళు. సో, ద ఓకే. కిచెన్స్ ఆర్ యూజ్డ్ టు బి బిగ్. అండ్ యాహ్! దెన్ వాళ్ళు ముగ్గురు, నలుగురు ఒకేసారి కుక్ చేసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఈస్ న్యూక్లియర్ ఫ్యామిలీ. హ్మ్. హార్డ్‌లీ ఒకరు ఒకరు ఆర్ ఇద్దరు కుక్ చేస్తారు. హ్మ్. సో, లైక్ ఒకరిద్దరు కుక్ చేయడానికి లైక్ అరౌండ్ 10/10 ఇస్ ద మినిమమ్. హ్మ్.
ఆర్ ఎల్స్ like 9 feet is also that's fine for a kitchen. Or ఓకే. else in terms of living area అని అనుకున్నప్పుడు like 10 by 10 spaces లివింగ్ రూమ్. minimum. Yeah. ఓకే. ఓకే. అండ్ ఇంకా మామూలుగా ఇంటీరియర్ అంటే ఓన్లీ హౌసెసే కాకుండా మీరు హాస్పిటల్స్, రెస్టారెంట్స్, పబ్స్ ఇలాంటివి చేస్తుంటారు కదా! అవి డిఫరెంట్ థీమ్‌తో ఉంటాయి. వాటి ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరు చేసిన వాటిలో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది? See, in terms of కమర్షియల్ ఇంటీరియర్స్ అంటే లైక్ పబ్స్, తర్వాత కెఫేస్, దాని తర్వాత పబ్స్ అండ్ దెన్ అదర్ రెస్టారెంట్స్ అండ్ దెన్ హాస్పిటల్స్. హ్మ్. ఇవి ఇవి ఎక్కువ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇస్తది. అండ్ దెన్ ఐ డోంట్ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఐడియాలజీ థాట్ ప్రాసెస్ ఇన్ ఇట్. ఓకే. ఎందుకంటే పబ్స్, రెస్టారెంట్స్ మనం అక్కడికెళ్ళి ఒక 2-3 అవర్స్ మాత్రమే స్పెండ్ చేస్తాము. అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్. ఓకే. అదే ఇంట్లో అంటే మనం కంటిన్యూయస్‌గా ఒక 10-12 అవర్స్ ఇంట్లోనే ఉంటాం. హ్మ్. ఇంట్లోనే ఉన్నప్పుడు అక్కడ యూజ్ చేసే కలర్ థియరీ గాని, తర్వాత ఇంటీరియర్ షేప్స్, జామెట్రీ గాని, దానిపైన సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటది. సో, అక్కడ డిజైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాల్సొస్తది. అదే పబ్స్ ఇవి అంటే లైక్ 2-3 అవర్స్ కాబట్టి హ్మ్. లైక్ విచ్ ఈస్ ఫ్లాషీ, విచ్ ఈస్ యూ నో మోర్ బోల్డ్ కలర్స్‌గా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్కువ ఫంక్షనాలిటీ కన్సిడరేషన్‌లోకి తీసుకోవచ్చు గానీ, లైక్ మోర్ ఆఫ్ ఆర్టిస్టిక్ వే ఆఫ్ అప్రోచ్ చేయొచ్చు. ఎందుకంటే వచ్చిన వెంటనే మనం కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయాలి. ఓకే. సో, అప్పుడు ఏం చేస్తామంటే లైక్ ఇప్పుడు మనకు వెంటనే కళ్ళకు కనిపించే కలర్స్ ఏంటంటే యెల్లో, రెడ్ హ్మ్. అట్లాంటి కలర్ థీమ్‌లోకి లైక్ ఏదైనా ఉందంటే మీరు చూసినట్టయితే ఇప్పుడు నేమ్ బోర్డ్స్ కూడా హ్మ్. ఎక్కువ తొందర అట్రాక్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ యాహ్! గోయింగ్ టు బి రెడ్ ఆర్ రెడ్, యెల్లో. బ్లూ. యాహ్! యాహ్! హ్మ్. ఇట్లాంటి కలర్స్ సైకాలజీ అంటే బోల్డ్ కలర్స్‌కెళ్ళొచ్చు. డిఫరెంట్ ఆర్టిస్ట్‌తో కొలాబరేట్ అయ్యి తీసుకొని రావచ్చు. డిఫరెంట్ ఫినిషెస్ తీసుకొని రావచ్చు. ఓకే. సో, ఎక్కువ అక్కడ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఓకే. ఇక్కడ ఇక్కడ మనం ఇండ్లు కాబట్టి లైక్ వి హావ్ టు సెటిల్. ఇప్పుడు క్లయింట్ అడిగినా కూడా లైక్ నేను ఆ రెస్టారెంట్‌లో, ఆ కేఫేలో ఇట్లా చూసాను, అట్లా చూసాను అని చెప్పినా కూడా హ్మ్. వి హావ్ టు మేక్ దెమ్ అండర్‌స్టాండ్ ఇట్ ఈస్ కేఫే. అక్కడ ఎక్కువ సేపు ఉండరు మీరు. లైక్ యూ విల్ గో లైక్ ఫర్ 1 అవర్, 2 అవర్స్. అండ్ ఓకే. దెన్ ఇల్లన్నప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. హ్మ్. ఎక్కువ జరుగుతుంది. అదొక ఎమోషన్ అన్నమాట. ఇల్లంటే ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాము ఇంటికి. కనెక్ట్ అయ్యి ఉంటాము. ప్లస్ ఎక్కువ కలర్స్ పీస్. ఇవి మన పైన ఎక్కువ సైకలాజికల్ హ్మ్. ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. ఓకే. మీరు యాక్చువల్‌గా కలర్స్ గురించి మాట్లాడినప్పుడు కలర్స్‌తో మనం ఇల్యూజినేషన్ క్రియేట్ చేసినట్టు స్పేస్ ఎక్కువ చూపిచ్చొచ్చా? అంటే గాలి, వెలుతురు ఎక్కువ ఐ మీన్ ఇల్లు తీసుకుంటే ఇల్లుకి గాలి, వెలుతురు ఎక్కువొచ్చేలాగా ఐ మీన్ స్పేస్ ఎక్కువ ఐ మీన్ స్పేస్ ఎక్కువ కనిపించేలాగా చేయడం కుదురుతుందా? ఈవెన్ కలర్స్‌తో? సో, కలర్స్‌తో అంటే ఆహ్, ఐ హర్డ్ ఎ ప్రొడక్ట్. ఓకే. ఏంటి అంటే దట్ పర్టిక్యులర్ పెయింట్ మన ఇన్ ఇప్పుడు ఎంత పొల్యూషన్ అనుకున్నా కూడా, పొల్యూషన్ బయట అనుకున్నా కూడా, మన ఇంటి లోపల ఇండోర్‌లో కూడా పొల్యూషన్ ఉంటది. దేర్ హ్మ్. విల్ బి లైక్ ఇండోర్ పొల్యూటెంట్స్. ఓకే. టాలిన్ అని చెప్పేసి, హ్మ్. తర్వాత కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఈ ఓకే. పొల్యూషన్ ఈ పొల్యూషన్స్ అయితే ఉంటాయి. సో, దేర్ ఈస్ ఎ పర్టిక్యులర్ పెయింట్ ప్రొడక్ట్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ బ్రాండ్. ఓకే. సో, దేర్ ఈస్ ఎ పర్టిక్యులర్ పెయింట్ ప్రొడక్ట్. అదేం చేస్తదంటే, ఇండోర్ పొల్యూటెంట్స్‌ని న్యూట్రలైజ్ చేస్తది హ్మ్. పెయింట్. హ్మ్. హ్మ్. యాహ్! ఓకే. న్యూట్రలైజ్ చేస్తా. ఆ! యాహ్! సో, ఈ పెయింట్ ఈస్ అగైన్ కెమికల్ కదా! ఓకే. సో, దట్ హాస్ ఎ సైన్స్ బిహైండ్ ఇట్. అది ఇండోర్ పొల్యూటెంట్స్‌ని న్యూట్రలైజ్ చేస్తది. అండ్ అండ్ దెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ సమ్ ఫ్రాగ్రెన్స్ ఫర్ సమ్ టైమ్. ఓహ్! యాహ్! ఇట్లా కూడా ఉంటది. ఓకే. అండ్ దెన్ సో, అదంటే ఎక్కువ లైక్ ఇప్పుడు ఎక్కువ సస్టైనబిలిటీ కావాలంటున్నారు గదా! యాహ్! సో, మనం యూజ్ చేసే ప్లైవుడ్ ఏది పడితే అది యూజ్ చేసాము అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్, హ్మ్. ఆఫ్టర్ 20 ఇయర్స్ ఎనీ వుడ్ విచ్ ఈస్ అండర్‌గాన్ సమ్ కెమికల్ ట్రీట్మెంట్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కార్సినోజెనిక్. ఓకే. సో, ఆఫ్టర్ 20 ఇయర్స్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.
ఓకే. యాహ్! సో, ఇవన్నీ క్లయింట్స్ అండర్‌స్టాండ్ జేసుకోరు. హ్మ్. సో, మనం యూజ్ జేసే మెటీరియల్ దాని తర్వాత దాని ఎమిషన్స్ ఏమున్నాయి? హ్మ్. యూ నో ఆ మెటీరియల్ ఎర్త్‌కి ఎంత ఎఫెక్ట్ అయితది? ఎంత పర్సెంట్ కార్సినోజెనిక్ ఉంటది? సో, ఇవన్నీ ఏం ఐడియా లేకుండా క్లయింట్ ఓన్‌గా డెసిషన్ తీసుకొని ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఎవరో చెప్పింది చేసి తీసుకుంటారు. హ్మ్. అదే ఒక ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్స్‌తో పోయినారు అంటే లైక్ దే విల్ మేక్ యూ అండర్‌స్టాండ్ హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ బెనిఫిటెడ్. అంటే దాన్ని కంట్రోల్ యాక్చువల్‌గా మీరు చెప్పినట్టు అది అంత హార్మ్‌ఫుల్ కదా! చాలా వరకు చాలా మందికి అంత అవేర్‌నెస్ ఉండదు దీని మీద. హుహు. సో, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎలా చూజ్ చేసుకోవాలి ఇంటీరియర్? దాన్ని కంట్రోల్ చేయాలి అంటే యూ హావ్ టు ఫైండ్ ఔట్ సమ్‌వన్ హూ కెన్ గైడ్ ఇన్ సచ్ ఎ వే. ఓకే. సో, అట్లాంటోళ్ళ నుండి ఇదేంటి చూసుకోవాలి. అండ్ దెన్ మోర్ ఆఫ్ సస్టైనబుల్ మెటీరియల్స్ అండ్ దెన్ యూ హావ్ టు సెర్చ్ ఫర్ సస్టైనబుల్ మెటీరియల్స్. ఓకే. సో, ఇంకొన్ని ఇప్పుడు మనకు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. హ్మ్. ఆ బ్రాండ్స్ ఏంటి అంటే దాని లైక్ బికాస్ దే యూజ్ క్వాలిటీ అండ్ దెన్ ఎమిషన్స్ వచ్చేసి చాలా లైక్ వెరీ నెగ్లిజిబుల్ ఉంటాయి. అండ్ దెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో. ఓకే. సో, ఇవి రూ. 30, రూ. 40కి వచ్చేది ప్లైవుడ్డే. 300, 400కి వచ్చేది ప్లైవుడ్డే. ఆ! ఎందుకు డిఫరెన్స్ ఉంటది ఈ రెండిటికి అంటే ఈ ఎమిషన్స్ వల్ల అన్నమాట. ఓకే. సో, దే డోంట్ అండర్‌స్టాండ్ వై ఇట్ ఈస్ సో కాస్ట్‌లీ. సేమ్ అది ప్లైవుడ్డే, ఇది ప్లైవుడ్డే అంటే హ్మ్. దాని గ్రేడింగ్, హ్మ్. దాని తర్వాత దాని మెటీరియల్, దాని కెమికల్ ప్రాసెస్, దాని తర్వాత దాని కెమికల్ ఎమిషన్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో, దాని స్టాండర్డ్స్ డిఫరెంట్. దీని స్టాండర్డ్స్ డిఫరెంట్. ఓకే. కాబట్టే ఆ ప్రైస్ వేరియేషన్ ఉంటది. ఓకే. అండ్ లైక్ ఇప్పుడు కర్టెన్స్, లైట్స్ ఇవి గూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అవి ఎలా చూజ్ చేసుకోవాలి? యాహ్! కర్టెన్స్, కర్టెన్స్ ఎక్కువ మనం యూజ్ చేసేదొచ్చేసి హైట్ ఇల్యూషన్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకే. సో, మనం ఇప్పుడు లెట్స్ సే కర్టెన్స్ సీలింగ్ నుంచి కిందికొస్తుంది అంటే ఎవరికైనా లో సీలింగ్స్ ఉన్నాయనుకోండి. ఓకే. సీలింగ్ నుంచి కిందకొచ్చినట్టంటే ఒక లాంగ్ ఇల్యూషన్ ఉంటది కాబట్టి సైమల్టేనియస్‌లీ టెక్స్చర్ ఉంటది కాబట్టి హ్మ్. ఆ సీలింగ్ హైట్ అయిన ఇల్యూషన్ మన ఐస్‌కిస్తది. ఓకే. సో, ఎవరైతే లో సీలింగ్స్ ఉన్నారో కర్టెన్స్ పైనుంచి కింది వరకేసుకుంటే ఆటోమేటిక్‌గా సీలింగ్ హైట్ పెరిగినట్టు అనిపిస్తది. ఓకే. దాని తర్వాత లైట్స్ అంటే లైట్స్ ఇస్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. హ్మ్. సో, ఒక్కొక్క రూమ్‌లో ఒక ఆ పర్సన్ ఏజ్‌ని బట్టి ఎన్ని ల్యూమెన్స్ అనేది కాలిక్యులేట్ చేయాలి. ఓహ్! హ్మ్. యాహ్! సో, ఇట్ ఈస్ ఆల్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్ కాలిక్యులేటెడ్. ఓకే. జస్ట్ ఇప్పుడు మీరు ఇదేంటి ద డిజైనర్ ఈస్ చార్జింగ్ 10% మోర్ హ్మ్. ఒక ఫాల్ సీలింగ్ చేసేటోనితో కంటే ఒక డిజైనర్ ఒక 10% ఎక్కువ చార్జ్ చేస్తున్నాడు. సో, ఎక్కువ చార్జ్ ఎందుకు చేస్తున్నాడంటే ఇంటీరియర్ డిజైనర్స్ ఆర్ యూ నో వాళ్ళు చదువుకుంది ఇదే. ఓకే. వి ఆర్ వి ఆర్ లైక్ డాక్టర్స్ టు యువర్ హౌస్. యాహ్! అంతే కదా! ఎందుకంటే లాంగ్ రన్‌లో వచ్చే యాహ్! కాస్ట్‌ని మీరు యెస్. సైంటిఫిక్‌గా తెలుసుకుంటారు. ఐ మీన్ యెస్. ఈవెన్ పెయింట్స్‌లో, ఇప్పుడు యాహ్! కలర్స్‌లో యాహ్! ఓకే. హ్మ్. ఇప్పుడు 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 ఏంటి? ఇప్పుడు ఫాల్ సీలింగ్ కూడా నేను ఇంతకి చేస్తాను. సమ్ అమౌంట్ ఇంతకే చేస్తాను అంటాడు. హ్మ్. సో, హి డజంట్ ఈవెన్ నో కాలిక్యులేషన్. హ్మ్. సో, డేలో ఎంత లైట్ పడతది? రాత్రికి ఎంత లైట్ అవ్వాలి? ఆ హ్మ్. లైటింగ్ నీ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తది? సో, ఈ ఈ పర్టిక్యులర్ స్పేస్‌కి ఇప్పుడున్న డే లైటింగ్‌కి హ్మ్. ఎన్ని ల్యూమెన్స్ ఆఫ్ లైట్ కావాలి? అట్లే ఉంటది. ఇట్స్ a single hall 10/10 4 lights 20 watts. ఓకే. అంటే యాక్చువల్‌గా సైకాలజీ ఎలా ఉంటదంటే కాస్ట్ లైట్స్ అంటే అన్ని లైట్సే గదా! కాస్ట్‌ని ఎక్కువ బేస్ చేసుకొని చేస్తారు. బట్ దాని వెనక రీజన్ తెలియదు గదా! యాహ్! సో, ఆ! దానికి కూడా ఒక కాలిక్యులేషన్స్ ఉంటది. మనకి ఎన్ని ల్యూమెన్స్ ఆఫ్ లైట్ కావాలి? హ్మ్. ఎంత కావాలో మనం అంతే తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ కి 4 లైట్స్ ఉండాలి. 4 హ్మ్. లైట్స్ ఇన్ని వాట్స్ ఉండాలి అని చెప్పేసి అది కాదు. దానికి కూడా కాలిక్యులేషన్స్ ఉంటాయి. రూమ్ హ్మ్. సైజ్‌ని బట్టి అక్కడున్న డే లైట్ ఎంతొస్తుందో దాన్ని బట్టి మనకెంత లైట్ అవసరమైతే అంత లైట్ తీసుకోవాలి. హ్మ్. ఆ లైట్‌లో కూడా మనకి కూల్ కూల్ కలర్స్ కూల్ లైటింగ్ ఎక్కువుండాలా? వార్మ్ లైటింగ్ ఎక్కువుండాలా? హ్మ్. ఇవి కూడా కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి.
ఓకే. ఇవన్నీ కన్సిడరేషన్‌లోకి ఎవరు తీసుకుంటారు? ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ కెన్ హ్మ్. టేక్. యాహ్! అంటే దాని తర్వాత ఇంకా లైట్స్‌లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. రీసెస్డ్ లైట్స్ అంటే మనకు ఫాల్ సీలింగ్‌లో యూజ్ చేస్తాం కదా! అండ్ దెన్ డెకరేటివ్ లైట్స్ ఉంటాయి. ఓకే. సో, డెకరేటివ్ లైట్స్ అంటే హ్యాంగింగ్ లైట్స్ కానీ, షాండిలియర్స్ గానీ, దాని తర్వాత హ్యూజ్ షాండిలియర్స్ ఉంటాయి. సో, యాహ్! ఈ ఈ షాండిలియర్స్ అండ్ హ్యాంగింగ్ లైట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 2000 అండ్ దెన్ ఓకే. ఇట్ కెన్ గో అప్ టు 2-3 సీఆర్ ఆల్సో. యాహ్! అవి ఎక్కువ షాపింగ్ మాల్స్‌లో అక్కడ యూజ్ చేస్తారా? ఐ మీన్ అంటే ఇన్ హౌసెస్. టర్మ్స్ ఆఫ్ సైజ్ పెద్దగుందని కాదు. ఓకే. నేను డీల్ చేసిన ఒక పర్టిక్యులర్ క్లయింట్‌కొచ్చేసి ఆహ్, 28 లాక్స్ ఆఫ్ షాండిలియర్ తీసుకొచ్చాను. ఓకే. ఇట్ వాస్ 28 లాక్స్ బట్ ఇట్ ఈస్ నాట్ హ్యూజ్ వన్. ఓకే. ఇట్ ఈస్ ఆఫ్ దిస్ సైజ్. యాహ్! ఇట్ ఈస్ ఆఫ్ ఏంటి దిస్ అంటే అందులో అంత దిస్ సైజ్ అంత అది కాస్ట్ పెట్టే ఎంత ఏముంది అందులో? ఇట్ వాస్ ఆహ్, అది ఆ షాండిలియర్‌లో ఉండేది గ్లాస్ కాదనమాట. ఇట్స్ క్రిస్టల్స్. ఓకే. క్రిస్టల్స్ నుంచి డిజైన్ చేసింది. దట్ వాస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇటలీ. ఓకే. సో, ఇప్పుడు కొంతమంది నీష్ క్లయింట్స్ ఉంటారు. దే వాంట్ ఎవ్రీథింగ్ ఎక్స్‌క్లూజివ్. యాహ్! ఓకే. సో, ఎవ్రీథింగ్ ఎక్స్‌క్లూజివ్ ఉన్నప్పుడు అది ఆ క్లయింట్ కోసం మాత్రమే డిజైన్ చేసేసి, ఆ క్రిస్టల్ కట్ ఎలా ఉండాలి? లైక్ సేమ్ యాస్ మనం డైమండ్స్‌కి ఎట్లాంటి హెక్సాగనల్ కట్ ఇస్తామా? యెస్. లేకపోతే స్ట్రెయిట్ కట్ ఇస్తామా? కర్వ్డ్ కట్ ఇస్తామా? హ్మ్. అవన్నీ డీటెయిల్స్ అండ్ డిజైన్ మెన్షన్ చేసి క్రిస్టల్స్ చేపించుకొనొచ్చిందనమాట. ఓకే. సో, చాలా ఉంటాయి. అండ్ దెన్ లైక్ కొంతమంది క్లయింట్స్ ఉంటారు. సో, నాకు దీస్ టైప్ ఆఫ్ స్మెల్స్ పడవు. ఓకే. ఇలాంటి స్మెల్స్ నాకు పడవు. ఓకే. సో, ఇట్లాంటి స్మెల్ లేకుండా నాకు ఉండాలి. ఆ తర్వాత లాట్ ఆఫ్ క్వెషనైర్ ఉంటది. ఓకే. ఇప్పుడు కొంతమందికి కొన్ని ప్లాంట్స్ ఎమిట్ చేసే ఆక్సిజన్ పడదు. హ్మ్. సో, ప్లాంట్స్ అంటే ఓన్లీ ఆక్సిజన్ ఎమిట్ హ్మ్. చేస్తదని అనుకుంటాం కానీ, హ్మ్. కొన్ని కొన్ని యాహ్! కొంతమంది కార్బ్ కొన్ని అవుతాయన్నమాట. హ్మ్. సో, ఎట్లాంటి ప్లాంట్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఇంటీరియర్స్‌లో. ఓకే. సో, ఏ స్పేస్‌కి అక్కడున్న ఎయిర్ ఎయిర్ క్వాలిటీకి కాలిక్యులేషన్ చేసేసి ఏ ప్లాంట్ ఉండాలి. హ్మ్. లైక్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్స్. ఓకే. సో, ఆ ప్లాంట్ ఎంతవరకు ఎయిర్ క్వాలిటీ ఇస్తుంది. ఇవన్నీ కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఆ ఇంటీరియర్ డిజైనర్ కెన్ సజెస్ట్. ఓకే. మీరు ప్లాంట్స్ అన్నారు గదా! ప్లాంట్స్ ఎక్కువ నేచర్‌కి దగ్గరుండేవాళ్ళు మీకు మీన్ ప్లాంట్స్‌ని చూస్ చేయమని చెప్తే ఎలాంటి ప్లాంట్స్ యూజ్ చేస్తారు? ఎక్కువ ఏమి దానివల్ల యూజెస్ ఏంటి? సో, మోస్ట్‌లీ మనకు ప్లాంట్స్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటది. ఆక్సిజన్ ఆక్సిజన్ రిలీజ్ రిలీజ్ చేస్తది. చేస్తది. దిస్ ఆ! ఈస్ a యాహ్! నార్మల్ ఫోటోసింథసిస్. యాహ్! ఫోటోసింథసిస్ చేసుకొని ప్లాంట్ గ్రో అవుతది. ఓకే. సో, కొన్ని ప్లాంట్స్ ఏంటి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇండోర్‌లో ఉన్న పొల్యూటెంట్స్‌ని అబ్జార్బ్ చేసుకొని బయటికి ఇట్ యాక్ట్స్ యాస్ ఎయిర్ ఫిల్టర్. ఓకే. ఓకే. కొన్ని ప్లాంట్స్ సూపర్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్స్‌ని అబ్జార్బ్ చేసుకుంటాయి. హ్మ్. సో, ఇఫ్ ద ఎయిర్ క్వాలిటీ ఈస్ లెస్ అక్కడ అండ్ దెన్ ద సైజ్ ఈస్ మోర్. మనం ఇండోర్‌లో ప్లాంట్స్‌ని గ్రో చేయడం కష్టమైతది. సో, దేర్ ఆర్ ప్లాంట్స్ కాల్డ్ లైక్ అందరికి తెలిసింది ఏంటి అంటే లైక్ మోస్ట్ అబ్జార్బింగ్ పొల్యూటెంట్స్ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ అని ఉంటది. ఓకే. స్నేక్ ప్లాంట్ కానీ, తర్వాత జీజీ ప్లాంట్ అయితే ఇట్స్ వెరీ ఆహ్, ఈజీ టు యూజ్. ఓకే. ఇట్ కెన్ సస్టైన్ ఇన్ బాత్రూమ్స్ ఆల్సో. ఓహ్! ఇప్పుడు ఎస్థెటిక్ బాత్రూమ్స్ ఉంటాయి. అక్కడ హ్మ్. ఎస్థెటిక్‌గా డిజైన్ చేయడానికి హ్మ్. జీజీ ప్లాంట్స్ యూజ్ చేస్తాం. అంటే ఈజీగా లైక్ ఈజీ టు మెయింటైన్. అండ్ దెన్ ఓకే. పోథోస్ అంటే మన మనీ ప్లాంట్. ఓకే. పీస్ లిల్లీస్ ఉంటాయి. అంథేరియంస్ ఉంటాయి. ఇవన్నీ అండ్ దెన్ రబ్బర్ ప్లాంట్ ఉంటది. హ్మ్. రబ్బర్ ప్లాంట్ ఈస్ ఆల్సో గుడ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఓకే. సో, ఎస్థెటికల్లీ అప్పీలింగ్ ఉంటాయి ఈ ప్లాంట్స్. ప్లస్ యాస్ వెల్ యాస్ ఇండోర్ పొల్యూటెంట్స్‌ని కూడా యూ నో హ్మ్. ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే. సో, ఇవి కూడా ఇట్ ఈస్ సేమ్ లైక్ కాలిక్యులేషన్. హ్మ్. సో, ఎంత ఓకే. స్పేస్ ఉంది, ఇంత ఎస్ఎఫ్టీ అండ్ దెన్ వాట్ ఈస్ ద ఎయిర్ క్వాలిటీ. ఎయిర్ ఓకే. క్వాలిటీ అక్కడ ఎంతుంది? దాన్ని ఓకే. బట్టి ఈ ప్లాంట్స్ ఎంత ఆహ్, యూ నో ఎంత పొల్యూటెంట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఏం కావాలి అని.
ఓకే. ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఎ కాలిక్యులేషన్. ఓకే. యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు యాస్థెటిక్ బాత్రూమ్స్ అన్నారు కదా! హ్మ్. వాటి గురించి చెప్పండి. హ్మ్. సో, ఇప్పుడు బాత్రూమ్స్, బాత్రూమ్స్ అనేది ఇట్ ఈస్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఓకే. ఎంత వరకు ఏంటంటే లైక్ ఆ ట్రెడిషనల్ 4/4 బాత్రూమ్ నుంచి ఇట్ కెన్ గోస్ అప్ టు హ్మ్. 40, 50 ఫీట్స్ ఆఫ్ బాత్రూమ్స్ ఆల్సో. ఓకే. యాహ్! ఓకే. సో, బాత్రూమ్స్ అంటే అదొక నీడ్ లాగానా? లేకపోతే there are people, like who spend a lot of time in bathrooms. ఓకే. సో, లైక్ నేనెక్కడో ఒక ఇంటర్వ్యూలో విన్నా. 'షారుఖ్ ఖాన్ స్పెండ్స్ అరౌండ్ యాహ్! 5, యాహ్! యాహ్! 5 అవర్స్ ఇన్ యాహ్! హిస్ బాత్రూమ్ అని. హ్మ్. సో, బాత్రూమ్స్‌లో ఏంటి అంటే దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ స్పేసింగ్స్ ఉంటాయి. ఓకే. దేర్ ఈస్ ఎ వెట్ ఏరియా, దేర్ ఈస్ ఎ డ్రై ఏరియా, దేర్ ఈస్ ఎ పౌడర్ రూమ్, ఓకే. అండ్ దెన్ దేర్ ఈస్ ఎ స్పా, ఓకే. అండ్ దెన్ జకూజీ ఉంటది. జకూజీ అంటే లైక్ హాట్ వాటర్ ట్రీట్మెంట్ విత్ మసాజర్ అండ్ ట్రీట్మెంట్. ఓకే. అండ్ దెన్ షవర్ క్యూబికల్స్ ఉంటాయి. లైక్ ఓకే. వేర్ యూ గో అండ్ హ్యావ్. అండ్ దెన్ ద డ్రై ఏరియాలో లైక్ వెస్టర్న్ కమోడ్ ఉంటది. ఓకే. ఆ వెస్టర్న్ కమోడ్ కూడా సెన్సార్ ఉంటాయి. ఓకే. యాహ్! యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, దేర్ ఇస్ ఓకే. లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఓకే. సో, అవి గూడా లైక్ 10, 15 లాక్స్, 20 లాక్స్ వరకు కూడా లైక్ ఓన్లీ కమోడ్ వాల్యూ ఉంటది. ఓహ్! ఓకే. యాహ్! యాక్చువల్లీ ఇప్పుడు మీరు సెన్సార్ అన్నారు గదా! సెన్సార్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఐ మీన్ ఇంట్లో మన విండోస్‌కి కానీ, డోర్స్ గానీ అన్నీ లాక్డ్ డిజిటల్ వైస్ ఉంటాయి గదా! దాంట్లో అంటే దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటుందా? ఐ మీన్ మనం ఒకసారి మనం అయితే హ్యాండిల్ చేస్తాం గదా! మనం లాక్ చేయడం అట్లా. అవి లాక్ అవ్వడము, అది లాక్ మర్చిపోవడాలు, లేకపోతే మన ఫేస్ అది రికగ్నైజ్ చేయడాలు అలా ఉంటుంది గదా! సో, ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా? సెన్సార్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. ఓకే. సో, లెట్స్ సే దేర్ ఇస్ ఎ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెన్సార్ ఉంటది. ఓకే. ఓపెన్, క్లోజ్ అయినప్పుడు ఆన్ అయ్యే లైటింగ్ ఉంటది. ఓకే. సో, మూవ్‌మెంట్‌ని ట్రాక్ చేసి ఆన్ అయ్యే లైట్స్ యాక్చువల్‌గా ఉంటాయి. మెయిన్ డోర్స్ ఉంటాయి. మెయిన్ డోర్స్‌కి ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు ఎక్కువ ఎవరైనా దాన్ని రికగ్నైజ్ చేసి ఆ లాక్‌ని వాళ్ళు కనిపెట్టడం అలాంటివేమన్నా జరుగుతాయా? సో, ద టెక్నాలజీ ఈస్ సేమ్ దట్ హాస్ బీన్ యూజ్డ్ ఫర్ ద ఫోన్స్. ఓకే. సో, మన ఫోన్స్‌లో ఎట్లనే ఐరిస్ అండ్ దెన్ ఫేస్ ఐడీ ఉంటదో అండ్ ఫింగర్ ప్రింట్ ఉంటదో సేమ్ దట్ అప్లైస్ టు ద మెయిన్ డోర్ ఆల్సో. ఓకే. సెన్సార్స్ ఉన్నాయి అంటే ఇట్స్ ఎక్విప్‌మెంట్. ఓకే. ఎక్విప్‌మెంట్ హాస్ ఎ యూ నో ఏజ్. ఓకే. సో, దానికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటది. సమ్ ఆఫ్ ద ఎక్విప్‌మెంట్ హాస్ గాన్. ఇట్ హాస్ టు ఓకే. బి రీప్లేస్డ్. ఇప్పుడు లైక్ లెట్స్ సే ఇప్పుడు ఒక త్రిప్లెక్స్ విల్లా ఉంది. హ్మ్. త్రిప్లెక్స్ విల్లాలో హ్యూజ్ 30, 40 ఫీట్ వితౌట్ సీలింగ్ ఉంటది. హ్మ్. అండ్ దెన్ వాళ్ళు అక్కడ గ్లాస్ పెట్టింటారు. హ్మ్. ఆ 30 ఫీట్ కర్టన్ పెట్టేస్తారు. ఓకే. 30 ఫీట్ కర్టన్ ఆ! హ్యాండ్ మాన్యువల్‌గా చేయాలి అంటే మాన్యువల్ పాసిబుల్ కాదు. యాహ్! సో, దట్ వేర్ మోటార్ సెన్సార్డ్ కర్టన్స్ వస్తాయన్నమాట. ఓకే. అక్కడ మనం కర్టన్స్ అక్కడ యూజ్ సెన్సార్ చేసుకోవచ్చు. యూజ్ యాహ్! అవుతాయి. యాహ్! యాహ్! ఓకే. వెదర్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ దెన్ ఇఫ్ ఇట్స్ హ్మ్. సో మీ బడ్జెట్ అండ్ దెన్ వెదర్ యూ వాంటెడ్ టు డూ ఇట్ అనేది ఉంటది. ఓకే. ఓకే. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్స్ కూడా ఉంటాయి. హ్మ్. సో, దేర్ ఈస్ కిచెన్స్ కాల్డ్ షో ఆఫ్ కిచెన్స్. ఓకే. సో, ఆ కిచెన్స్ ఏంటి అంటే అవి ఫంక్షనల్ కాదు. ఓకే. సో, ఇట్ ఈస్ ఓన్లీ టు కమర్షియల్ పర్పస్. కమర్షియల్ పర్పస్ కాదు. లైక్ మీ గెస్ట్‌లొచ్చినప్పుడు మీరు చూయించుకోవడానికి ఆ కిచెన్స్. ఓకే. ఎంతో లావిష్‌గా డిజైన్ చేపించుకొని లైక్ ఓకే. యూ నో ఓకే. డిఫరెంట్ ఆఫ్ హై క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేసేసి ఓకే. దట్ ఈస్ ఓన్లీ ఫర్ షోకేసింగ్ ఇట్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి మెయిడ్స్ ఉంటారు. యాక్చువల్‌గా మెయిడ్ కిచెన్ సెపరేట్‌గా ఉంటది. హార్డ్‌లీ ఆ కిచెన్‌లో ఏమి యూజ్ చేస్తారు అంటే లైక్ హార్డ్‌లీ ఫర్ కాఫీ ఓకే. ఆర్ లేకపోతే ఇట్ ఈస్ నథింగ్. యాహ్! ఓకే. నథింగ్. ఇప్పుడు మన ఫ్లోర్ డిజైన్ చేసుకుంటాం కదా! హ్మ్. ఫ్లోర్‌కి రిలేటెడ్ ఉండాలంటారా? ఐ మీన్ వాల్స్ రిలేటెడ్ ఉండాలా? ఫ్లోర్‌కి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి? ఫ్లోర్‌కొచ్చేసి మనకు
ట్రెడిషనల్ స్టోన్స్ ఉంటాయి. దాని ఓకే. తర్వాత మనకు టైలింగ్ ఉంటది. ఓకే. దాని తర్వాత వుడ్ ఉంటది. హ్మ్. వినైల్ ఉంటది. వినైల్ కవరింగ్స్. ఓకే. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది. మోస్ట్‌లీ యూజ్డ్ వచ్చేసి ఇవి. టెయిల్. యాహ్! దాని యాహ్! తర్వాత ఇంకా రేర్‌లీ యూజ్డ్ అంటే ఎపాక్సీ రెసిన్ ఫ్లోరింగ్స్ ఉంటాయి. దాని తర్వాత డిజిటల్ ఫ్లోరింగ్స్ ఉంటాయి. ఓకే. ఇట్లా ఉంటాయి. మోస్ట్‌లీ మనకు అపార్ట్మెంట్స్‌లో అండ్ దెన్ విల్లాస్‌లో యూజ్ చేసేది ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇన్ విల్లాస్. అండ్ దెన్ దీనికొచ్చేసి మన అపార్ట్మెంట్స్‌కొచ్చేసి టైలింగ్ యూజ్ చేస్తాం. కస్టమర్‌కి సాటిస్ఫై అవ్వాలి. అవుట్‌పుట్ బాగా రావాలంటే ఏం జేయాలి? సీ కస్టమర్‌కి అవుట్‌పుట్ రావాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు క్లియర్ కమ్యూనికేషన్, క్లియర్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్టింగ్ మనం చేయాలి. ఓకే. ఓకే. అండ్ ఇంటీరియర్స్ అన్నప్పుడు వీళ్ళు ఓన్లీ దీనికే స్టిక్ ఆన్ అవ్వకుండా అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. ఫర్నిచర్ గానీ, ఫర్నిషింగ్స్ కానీ, ఫర్నిషింగ్స్ అంటే లైక్ పిల్లోస్, కార్పెట్స్, ఏరియా రగ్స్ అండ్ దెన్ డోర్ మ్యాట్స్. దాని తర్వాత డెకార్ యాక్సెసరీస్. దాని తర్వాత లైటింగ్ డెకార్ లైటింగా లేకపోతే కోవ్ లైటింగ్. ఓకే. అండ్ దెన్ యాక్సెసరీస్, కలర్స్, టెక్స్చర్స్, వాల్‌పేపర్స్. ఓకే. సో, అదర్ దాన్ వుడ్ వర్క్స్‌తో పోలిస్తే దిట్ ఈస్ స్టిల్ లాట్ ఆఫ్ యూ నో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యాక్సెసరీస్. ఓకే. సో, ఇవన్నీ మనము ఇప్పుడు ఒక డిజైనర్ డిజైన్ చేసేటప్పుడు ఒక థీమ్ అనుకున్నప్పుడు, దాని తర్వాత మీరు మీ ఇష్టం వచ్చినట్టు వేరే థీమ్‌లో మీకు నచ్చినట్టు కొనుక్కుంటే, అవి 2 డిజైన్ స్టైల్స్ 2 డిఫరెంట్ కలర్ థీమ్ అయినప్పుడు 2 ఈచ్ అదర్‌ని కాంప్లిమెంట్ చెయ్యవు. ఓకే. హ్మ్. సో, అందుకే లైక్ యూ షుడ్ ఆల్వేస్ టేక్ ఎ డిజైనర్స్ అప్రోచ్ ఆర్ ఎల్స్ క్లయింట్‌ని ఇప్పుడు మనకేం చేస్తామంటే దేర్ ఆర్ సమ్ క్లయింట్స్ వాళ్ళేంటి అంటే నన్ను అడగందే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఐటెమ్ కూడా ప్లేస్ చెయ్యరు. ఓకే. సో, హ్మ్. దే నీడ్ అప్రూవల్ ఆఫ్ ఎ డిజైనర్. ఇట్లా ఓకే. ఒకరుంటారు. ఇంకొకరు లేకపోతే వాళ్ళకి ఓన్లీ కిచెన్, వార్డ్‌రోబ్స్ ఇవి చాలు. రెస్ట్ ఆఫ్ ఇట్ మేమే చూసుకుంటాము అని అంటారు. హ్మ్. సో, డిపెండ్స్ ఆన్ క్లయింట్. ఓకే. మంచి లైక్ ఇఫ్ క్లయింట్ ఈస్ ఆల్సో లైక్ ఇన్‌క్లైన్డ్ టువర్డ్స్ ఏ ఏస్థెటిక్‌గా ఉండాలి, ఆర్టిస్టిక్‌గా ఉండాలి అని అనుకుంటే హ్మ్. లైక్ క్లయింట్స్‌ని మనం పర్సనల్‌గా తీసుకెళ్ళి షాపింగ్ చేపిచ్చి, ఎట్లాంటి మెటీరియల్స్, దాని తర్వాత ఎట్లాంటి యాక్సెసరీస్ ఏముండాలి అని చెప్పేసి అవన్నీ కంప్లీట్‌గా మనమే చేసేస్తామనమాట. ఓకే. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో యాక్సెసరీస్ అవి ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఐ మీన్ ఎలాంటివి చూజ్ జేయాలి? ఐ మీన్ చిన్న పిల్లలున్న ఇంట్లో ఎలాంటి థీమ్ యూజ్ జేయాలి? చిన్న పిల్లలున్న థీమ్ అన్నప్పుడు లైక్ ఆహ్, సీ ఇవన్నీ మనం ఏవి జనరలైజ్డ్‌గా చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటది. ఒక్కొక్క పిల్లోడు ఒకలా ఉంటాడు. ఒక్కొక్కరిలాగా రియాక్ట్ అవుతుంటారు. కొంతమంది ఓకే. లైక్ పిల్లలకే వదిలేస్తారు. ఓకే. కొంతమంది ఏమైతదంటే లైక్ పేరెంట్స్ ఓన్లీ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ అండ్ దెన్ ఓకే. వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఐల్ ఆస్క్ దేర్ కిడ్స్ ఆల్సో. ఐల్ ఇంక్లూడ్ ఓకే. దెమ్ ఇన్ మై డిజైన్ డెసిషన్. ఓకే. వాట్ ఆర్ యువర్ థాట్స్? మీ థాట్స్ ఏంటి? లైక్ డూ యూ హావ్ ఎనీ స్పెసిఫిక్ మీకేమైనా ఇట్లా కావాలా? అట్లా కావాలా? ఓకే. సో, ఐల్ టేక్ దట్ అండ్ దెన్ ఐల్ ఇంక్లూడ్ దట్ ఓకే. ఇన్ ద డిజైన్ స్టైల్. ఓకే. అట్లా. అట్లా స్పెసిఫిక్‌గా కిడ్ అన్నప్పుడు వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద కిడ్? ఓకే. సో, ఎందుకంటే కిడ్స్ తొందరగా పెద్దగయితారు. అండ్ దెన్ దే బిహేవ్ ఇన్ సమ్ యూ నో ఓకే. సర్టెన్ ఏజెస్. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు కాన్సంట్రేట్ ఐ లైక్ అంటే ఇది సిల్లీగా ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడుంటే నిద్రొస్తుంది. లేకపోతే ఇక్కడుంటే బాగా కాన్సంట్రేట్ జేసి చదువుతా. అలాంటి రీజన్స్ జెప్తారు. ప్లేస్‌కి రిలేషన్ ఏంటి? అంటే ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండొచ్చక్కడ? యాహ్! అక్కడ ఏంటి అంటే ఇక్కడ కన్ఫర్మ్‌గా కలర్ సైకాలజీ అక్కడ అప్లై ఓకే. అవుతదనమాట. సో, ఓకే. పిల్లల మనకి ఏంటి అంటే ఎక్కువ యాంక్సైటీ ఉండకూడదు. హ్మ్. సో, విచ్ మేక్స్ దేర్ ఆర్ సమ్ కలర్స్ దట్ రెడ్యూసెస్ యాంక్సైటీ, స్ట్రెస్ ఓకే. అండ్ దెన్ కామ్స్ డౌన్. ఎలాంటి కలర్స్? సో, లైక్ మోర్ ఆఫ్ యెల్లోస్ ఉంటాయి గదా! ఓకే. సో, దట్ రెడ్యూసెస్ లాట్ ఆఫ్ యాంక్సైటీ. ఓకే. సో, అలాంటి కలర్స్ ఎక్కువ లైక్ దట్ మేక్స్ యూ నో కిడ్స్ కామ్ కామ్ చేస్తాయి. యాంక్సైటీ తగ్గిస్తది. ఓకే. సో, అండ్ దెన్ ద ఏజ్ ఆ కిడ్ ఏజ్ ఏంటి? వెదర్ హ్మ్. దే ఆర్ టీన్స్ ఆర్ వెదర్ దే హావ్ సమ్ యూ నో కలర్ హ్మ్. కాంబినేషన్స్ ఉన్నాయా? దాన్ని బట్టి. అండ్ ఓకే. దెన్ యాహ్!
ఓకే. అండ్ వెంటిలేషన్‌కొచ్చేసరికి అంటే మోర్ ఆఫ్ సివిల్‌కి రిలేటెడ్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మీ ఇంటీరియర్‌లో వెంటిలేషన్ అనేది ఎలా చేస్తారు? ఐ మీన్ వెంటిలేషన్‌కి ఎలాంటి స్పేస్ ఇస్తారు? ఇప్పుడు ఎయిర్ వెంటిలేషన్ అనేది ఇట్ ఈస్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ ద కన్‌స్ట్రక్షన్. ఓకే. సో, మనం అక్కడ అడిషనల్‌గా ఏం చేయొచ్చు అంటే, హ్మ్. ఇఫ్ ద ఎయిర్ ఈస్ లైక్ రియల్లీ లోస్ వి డోంట్ వాంట్ టు క్లోజ్ ఎనీ విండో. ఓకే. సో, ఇప్పుడు కిచెన్స్‌లో గాని, వార్డ్‌రోబ్స్‌లో గాని వాళ్ళకి స్పేస్ తక్కువయింది, ఇదే అయిందన్నప్పుడు హ్మ్. ఇఫ్ ఇట్స్ వెల్ వెంటిలేటెడ్ అండ్ ఎయిరీ హ్మ్. ఆహ్, మనం వచ్చేసి కొంచెం కొన్ని విండోస్ క్లోజ్ చేయడం గాని, లేకపోతే హ్మ్. విండోస్‌ని బే విండోస్ లాగా చేయడం గాని, అక్కడ సిట్టింగ్ గాని, సో, అట్లాంటివి చేస్తా ఉంటాం. ఇప్పుడు లైక్ అన్‌లెస్ అని అంటే ఇట్ ఈస్ నెసెసరీ అని అనుకుంటే తప్ప మనం విండోస్ అయితే క్లోజ్ చేయం. ఓకే. ఇంకా మెయిన్‌గా డోర్స్ చాలా ప్రొటెక్టివ్‌గా ఉండాలి. డోర్స్ ఒకటి, విండోస్ ఒకటి. ఇందులో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు? సో, డోర్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే. ఒకటొచ్చేసి మన నేచురల్ సాలిడ్ వుడ్ డోర్స్. సాలిడ్ వుడ్ అంటే వెదర్ ఇట్ ఇస్ టీక్, ఓక్, షీశం ఓకే. ఎక్కువ యూజ్ చేసేవి ఇవన్నమాట. ఈ ఓకే. డోర్స్ ఉంటాయి. ఇంకొకటొచ్చేసి మనకు రాట్ ఐరన్ ప్లస్ స్టీల్ డోర్స్ కూడా ఉంటాయి. ఓకే. సో, దట్ లుక్స్ ఎగ్జాక్ట్‌లీ లైక్ వుడ్. దానిపైన ఫినిష్ వుడ్ ఫినిష్ లాగా ఉంటది. స్టీల్ పైన వుడ్ యాహ్! ఫినిషింగ్. ఓకే. యాహ్! ఓకే. సో, స్టీల్ డోర్ చూడ్డానికి మాత్రం వుడ్ లాగుంటాయి. బట్ ఇట్ ఈస్ మోర్ సెక్యూర్డ్ అండ్ హ్మ్. యాహ్! మనం ఓపెన్ చేయలేమనమాట. ఓకే. ఇంకొన్ని మన ఇంటీరియర్ డోర్స్ వచ్చేసి మన బ్లాక్ బోర్డ్ డోర్స్ ఉంటాయి. హ్మ్. వెనియర్ ఫ్రేమ్డ్ డోర్స్ ఉంటాయి. ఓకే. సో, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ విండోస్ అంటే లైక్ ఇట్ ఈస్ అల్యూమినియం విండోస్ ఉంటాయి. డబ్ల్యూపీసీ విండోస్ ఉంటాయి. అండ్ దెన్ వుడెన్ విండోస్ ఉంటాయి. ఓకే. సో, మనకి ఎట్లాంటి విండోస్ కావాలంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా సజెస్ట్ చేస్తది. ఒక్కొక్క ఓకే. లాంటి ఆఫ్ సొల్యూషన్స్ ఇస్తా ఉంటదనమాట. ఓకే. యాక్చువల్‌గా మనం వేరే కంట్రీస్‌లో చూస్తుంటే ఐ మీన్ క్లైమేట్‌కి రిలేటెడ్‌గా వుడ్ ఉంటుంది. మన దగ్గర ఎందుకు చూజ్ చేసుకోకూడదు? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకవేళ చూజ్ చేసుకుంటే? వుడెన్ ఫ్లోర్స్, కార్పెట్ ఫ్లోర్స్ వాళ్ళకెందుకొచ్చాయి అంటే హ్మ్. దేర్ టెంపరేచర్ ఈస్ వెరీ లెస్. హ్మ్. సో, వాళ్ళకక్కడ స్టోన్ ఫ్లోరింగ్ ఇస్తే ఆల్రెడీ చల్లగుంది కాబట్టి స్టోన్ ఇంగా చల్లగుంటది కాబట్టి కాలు పెడితే ఇంక చల్లగుంటదని హ్మ్. వాళ్ళక్కడ వుడ్ అండ్ కార్పెట్ ఫ్లోరింగ్స్ ఏస్తారు. ఓకే. అండ్ దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లీనింగ్ అండ్ యూసేజ్ కూడా వాళ్ళ ఐడియాలజీ, మన ఐడియాలజీ చాలా డిఫరెంట్‌గుంటది. ఓకే. సో, ఎంత వుడ్ ఫ్లోరింగ్ అయినా సరే, ఎంత వాటర్ రెసిస్టెంట్ అయినా ఫ్లోరింగ్ అయినా సరే, ఇట్ నీడ్స్ సమ్ మెయింటెనెన్స్. ఓకే. వాళ్ళు జస్ట్ ఓన్లీ మాపింగ్ చేస్తారు. ఓకే. లైక్ వెరీ మినిమల్ ఆఫ్ వాటర్. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి కొంచెం వాటర్ సోర్స్ తక్కువుంటది కాబట్టి యూకే అండ్ యూరోప్‌లో హ్మ్. వాళ్ళకి తక్కువ యూజ్ చేస్తారు. ఓకే. అదే మనం అంటే మనం ఒక బకెట్ వాటర్ పోసేసి మనం క్లీన్ చేస్తాం. సో, అట్లాంటప్పుడు మనకు వుడెన్ ఫ్లోరింగ్ సెట్ అవ్వదు. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్థెటిక్స్ కావాలి అనుకుంటే లైక్ దేర్ ఈస్ సమ్ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయట. హ్మ్. ఎస్‌పీసీ ఫ్లోరింగ్ అని చెప్పేసి. హ్మ్. దాంట్లో స్టోన్ అండ్ వుడ్ హ్మ్. కాంపోజిట్ మెటీరియల్ యూజ్ చేస్తారు. హ్మ్. దెన్ యూ కెన్ యూజ్ ఇట్ లైక్ యాస్ అన్ ఇండియన్ స్టాండర్డ్స్. ఓకే. ఆ! అండ్ ఓహ్! అండ్ కార్పెట్ ఫ్లోరింగ్స్ ఇవన్నీ ఎందుకంటే మనకు హెవీగా కోల్డ్ ఉంటది కాబట్టి మన టైల్ గాని, స్టోన్స్ గాని మీరు చూసినట్టు చలికాలం చల్లగా ఉంటాయి. హ్మ్. అందుకని చెప్పేసి వాళ్ళవి వాడతారు. ఇక్కడ మనము కార్పెట్ ఫ్లోరింగ్ యూజ్ చేసుకోవచ్చా అంటే మనకుండే ఇక్కడ వెదర్ కండిషన్స్‌కి అండ్ దెన్ డస్ట్‌కి అంతగా సూటబుల్ అవ్వవు. ఓకే. మీరు ఇంతకుముందు కామ్, కూల్ అంటే మనం ఇంటికొచ్చేసరికి డిఫరెంట్ ఉంటది. కమర్షియల్ సైడ్ ఐ మీన్ హాస్పిటల్స్, పబ్స్ డిఫరెంట్ ఉంటదంటారు గదా! డిఫరెన్స్ ఏంటంటే కలర్స్ మీరు అట్రాక్టివ్ చేయడానికి యూజ్ చేసే కలర్స్ సైకాలజీ ఏంటి బిహైండ్ దట్ కలర్స్? సైకాలజీ సేమ్ గదా! ఇప్పుడు కెఫే అంటే యూ గో అండ్ దెన్ ఓకే. అండ్ దెన్ అండ్ దెన్ సిట్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. ఓకే. కెఫేస్ అన్నప్పుడు. ఓకే. అండ్ దెన్ పబ్ అంటే యూ నీడ్ టు హావ్ హెల్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే.
సో, అక్కడ ఎనర్జీ ఎక్కువ పెట్టాలి గాబట్టి, ఎనర్జీని బూస్ట్ చేసే కలర్ సైకాలజీ, ఎనర్జీని బూస్ట్ చేసే అటువంటి కలర్ థీమ్‌కి ఎళ్తాం అక్కడ. ఓకే. సో, అక్కడ ఎక్కువ కలర్ ఫ్లాషెస్ అవన్నీ యూజ్ చేసేసి హ్మ్. అట్లాంటివి యూజ్ చేస్తాం. అండ్ దెన్ కెఫేస్ అంటే లైక్ మోర్ ఆఫ్ సూతింగ్. ఓకే. అండ్ దెన్ కెఫే యూ నో కెఫే వాళ్ళకి ఒక స్టోరీ ఐ ఉంటది మీన్ కదా! ఇప్పుడు కెఫే అంటే స్టోరీ. వచ్చే కస్టమర్స్ కాకుండా ఐ మీన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయాలి గదా! సో, దానికోసం ఎక్కువ ఏం యూజ్ చేస్తుంటారు? అదే అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక లెట్స్ ఒక కెఫే గాని, ఒక పబ్ గాని, ఒక రెస్టారెంట్ గాని స్టార్ట్ చేసే వాళ్ళకంటూ ఒక స్టోరీ ఉంటది. ఓకే. సో, నేనెట్లా అప్రోచ్ అయితాను అంటే, వాట్ ఈస్ దేర్ స్టోరీ? ఓకే. వాళ్ళ స్టోరీ ఏంటి? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఓకే. సో, వాళ్ళ దట్ థీమ్ ఐ వాళ్ళ మీన్ థీమ్ ఏంది? వాళ్ళ లైఫ్ రిలేటెడ్. స్టైల్ ఏంటి అనేది ఓకే. ఐ విల్ టేక్ ఇట్ టు మై డిజైన్స్. నా డిజైన్స్. డిజైన్స్‌లో అవి రిఫ్లెక్ట్ అయ్యేలాగా, వాళ్ళ స్టైల్స్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా హ్మ్. టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. అట్లా డిజైన్ చేస్తాను. నా అప్రోచ్ అలా ఉంటది. ఓకే. వేరే వాళ్ళ అప్రోచ్ వేరేలాగా ఉండొచ్చు. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు వార్డ్‌రోబ్స్ మోడ్యులర్ అనేది చెప్తున్నారు గదా! వాటిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫినిషెస్ ఉంటాయి? సో, ఇట్ అక్కడ గూడా మల్టిపుల్ ఫినిషెస్ ఉంటాయి. సో, ఎక్కువ హెవీలీ యూజ్డ్ వచ్చేసి లామినేట్స్ అంటే మన డెకోలామ్ అంటారు గదా! ఓకే. సో, లామినేట్ ఫినిష్ అందులో గ్లాసీ అండ్ మ్యాట్ ఉంటది. దాని తర్వాత అక్రిలిక్ ఉంటది. అక్రిలిక్ గ్లాస్ ఉంటది. గ్లాస్ ఫినిష్ ఉంటది. పెయింట్ ఫినిష్ ఉంటది. దాని తర్వాత మనకు పెయింట్‌లో కూడా డిఫరెంట్ టెక్స్చర్స్ ఇచ్చేసి చేసుకునేలాగా ఉంటది. అండ్ దెన్ మనం రియల్ స్టోన్ ఉంటది కదా! టైల్ టైల్ సెరామిక్ ఫినిష్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. యాక్చువల్ స్టోన్ ఉంటది కదా! యాక్చువల్ మ్యాన్ మేడ్ స్టోన్‌ని కూడా మనము షట్టర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కొరియన్ ఫినిష్ ఒకటుంటది. ఓకే. సో, ఇవన్నీ, ఇవన్నీ ఫినిషెస్ ఉంటాయి. అండ్ దెన్ సాలిడ్ వుడ్ ఉంటది. సాలిడ్ వుడ్ అంటే మనం మెయిన్ డోర్స్‌కి దానికి యూజ్ చేస్తాం కదా! సో, ఓకే. కిచెన్ అండ్ వార్డ్‌రోబ్స్‌కి ఇట్లాంటి ఫినిషెస్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ యూజ్ చేసే మెటీరియల్ ఏంటి? ఎక్కువ యూజ్ చేసే ఎక్కువ మనకు యూజ్ చేసేదొచ్చేసి ప్లైవుడ్, ప్లైవుడ్ అండ్ హెచ్‌డిహెచ్ఎంఆర్ ఉంటాయి. ఓకే. ఇవి ఎక్కువ హెవీలీ యూజ్డ్. దాని తర్వాత కొంచెం తక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తాయి. ఎండీఎఫ్ అని చెప్పేసి, దాని తర్వాత పార్టికల్ బోర్డ్ అని చెప్పేసి, ఇవి కొంచెం తక్కువ పెర్ఫార్మన్స్ ఉంటది. ఓకే. మామూలుగా ఫస్టు మన షోలో మాట్లాడినట్టు మిడిల్ క్లాస్ డబుల్ బెడ్‌రూమ్ స్పేసెస్ ఎక్కువ కనపడాలి. లైటింగ్ ఎక్కువుండాలి. ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి డిజైన్స్ చేస్తే బావుంటది? 2 బీహెచ్‌కేలో ఎట్లాంటి డిజైన్ స్పేసింగ్ కనపడాలన్నప్పుడు అక్కడ న్యూట్రల్ కలర్ స్కీమ్‌కెళ్ళాము అంటే ఏదైనా లైట్ షేడ్స్ ఆర్ విచ్ హాస్ ఎ గ్లాసీ ఫినిష్ టు ఇట్ దట్ విల్ రిఫ్లెక్ట్ లాట్ ఆఫ్ లైట్. ఓకే. సో, అక్కడ లాట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్షన్ ఉంటది కాబట్టి, అండ్ దెన్ మినిమలిస్టిక్ వే ఆఫ్ అప్రోచ్‌లో ఎళ్తే లైక్ నాట్ హెవీలీ డన్ అట్లా కాకుండా మినిమలిస్ట్ థీమ్ స్టైల్‌లో లైక్ మినిమల్ కలర్స్ అండ్ దెన్ మినిమల్ కలర్ సైకాలజీ అండ్ దెన్ మినిమల్ దానికెళ్తే ఆటోమేటిక్‌గా పెద్దగా కనిపిస్తది. అండ్ దెన్ ఇట్ సేవ్స్ పాకెట్ ఆల్సో. ఓకే. ఓకే. ఐ మీన్ ఇంతకుముందు కోర్ కోర్ మెటీరియల్‌లో ఇన్వెస్ట్ చేసి కొంచెం కోర్ మెటీరియల్ హార్డ్‌వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినిషెస్ దానికి పెట్టేసుకుంటే అయిపోతది. ఓకే. థాంక్ యూ యాహ్! సో మచ్. ఓకే. థాంక్ యూ సో మచ్.